చేశాడంటే అంతే, కార్యం జరగాలి. అటువంటి శక్తి కలిగిన వాడు అయి ఉండాలి. ఎవరికి ఇవ్వాలా పదవి? విదురుడికి ఇచ్చాడు. విదురుడు కార్యభారాన్ని స్వీకరించాడు. చేసి ఆయన పదార్థ వినియోగం అంతా విదురుడి చేత చేయించాడు. అలాగే దుర్యోధనుణ్ణి పిలిచి వచ్చిన కానుకలు పుచ్చుకోమన్నాడు. అక్కడే కొంపబడిపోయింది. కానుకలన్నీ దుర్యోధన నువ్వు పుచ్చుకో, ఓ మర్యాదతో ఆ స్థానాన్ని ఇచ్చాడు. రెండు, ధర్మరాజు కూడా తక్కువ వాడేం కాదు, చాలా దూరదృష్టి. ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నావు కదూ, మేం పాడవడం చూడాలనుకున్నాం కదూ, మేము ఎంతెత్తులో ఉన్నామో చూడు. వచ్చిన వాళ్ళు ఎటువంటి కానుకలు తీసుకొస్తారు ఇప్పుడు రాజసూయాగానికి. ఇది పాండవుల గొప్పతనం. వాళ్ళకి ఏ కానుకలు వచ్చాయో తెలిసిందనుకోండి, అమ్మో ఏం తక్కువ వచ్చిందనుకుంటున్నారు రేటు పెళ్లికి. అది మంచివాడైతే పర్వాలేదు, అది వైముఖ్యం ఉన్నవాడు అనుకోండి, ఇంకా అలా వచ్చేస్తూనే ఉన్నాయనుకోండి, రాస్తూనే ఉన్నాడు అనుకోండి, కడుపు మండిపోతూ ఉంటుందా మండిపోదా, అది నీకు తగిన శిక్ష. అక్కడ పెట్టాడు. ఆ పిచ్చాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుని నేను ఇవన్నీ రాసుకొని నేను ఇవన్నీ పుచ్చుకుంటానన్నాడు. అక్కడ బయలుదేరింది స్పర్ధ, అక్కడ పడింది బీజం. అది అనేక వంకర్లు తిరిగి ఆఖరికి ద్రౌపదీ వస్త్రాపహరణానికి వెళ్ళింది. దుర్మార్గుడైన వాడితో ఎక్కడైనా ప్రమాదమే. అందున వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు. దుశ్శాసనుడు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం దగ్గర నియమించాడు. చాలా గొప్పగా రాజసూయాగం అంతా అయిపోయింది. భంగపాటు పొందవలసిన చోట కొంత భంగపాటు పొందాడు దుర్యోధనుడు. తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయారు. కానీ రాత్రి పగలు నిద్ర లేదు. మాడిపోయినటువంటి ముఖంతో, జేవురించినటువంటి శరీరంతో కళావిహీనమైపోయి అన్నం తినకుండా, పడుకోకుండా, అంగరాగములు అలదుకోకుండా, ముఖంలో నవ్వు లేకుండా అపారమైన చింతతో గడుపుతున్నాడు దుర్యోధనుడు. అడిగారు వచ్చి చుట్టూ ఉన్న మిత్రులు శకుని, కర్ణుడు మొదలైన వాళ్ళు, ఏమిలా ఉన్నావని అడిగారు. ఏమిలా ఉన్నావంటే నిద్రపడుతుందా, అన్నం సహిస్తుందా, ఏమి ఆ పాండుపుత్రుల యొక్క వైభవం, ఏమిటా ధర్మరాజు యొక్క వైభవం, ఇన్ని కానుకలు, ఏమి మయ సభ, ఎంత గొప్ప సభ. కొన్ని చోట్ల నీరుందనుకుని తన పంచె పైకెత్తి పట్టుకుని కాలేశాడు. అది నీరు లేని ప్రదేశం. ఒక చోట నీరు లేదనుకుని కాలు పెట్టాడు, పంచె తడిచిపోయింది. ధర్మరాజు గారు బట్టలు పంపించాడు మార్చుకోమని. ఒక చోట ద్వారం అనుకుని వెళ్ళాడు, తలకి తగిలింది. ఒక చోట ఇది ద్వారం అనుకుని జాగ్రత్త పడ్డాడు, అది లోపలికి ప్రవేశం ఉన్న చోటు. స్ఫటికముల చేత, మణుల చేత అటువంటి గొప్ప సభని నిర్మించాడు. అసలు ఇటువంటి సభ ఎవరికైనా ఉందా? ఒక్క ధర్మరాజు గారికి ఉంది. ఎందుకు నా ఐశ్వర్యం కాల్చనా? వాళ్ళు ఎంత పాడవ్వాలనుకున్నానో అంత ఉన్నతికి వచ్చేసారు. పైగా నేనే పుచ్చుకున్నానే ఆ కానుకలన్నీ. ఆఖరికి నా బట్ట తడిసిపోతే తీసుకొచ్చి బట్టలు పెట్టాడే. ఇంతకన్నా అవమానం ఉంటుందా? ఎలాగైనా పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా కాజెయ్యాలి. వెంటనే శకుని వచ్చి అన్నాడు, నీ చేతికి మట్టి అంటుకోదు, జూదానికి ఆహ్వానించు ధర్మరాజు గారిని, ఆయన వస్తాడు తప్పకుండా. మాయాద్యూతంలో నన్ను మించినవాడు లేడు. పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా నీ ఐశ్వర్యంగా మార్చేస్తాను. కట్టుబట్టలతో అవమానాలు పొంది పాండవులు వెళ్ళిపోయేటట్టు చేస్తాను. యుద్ధం అయితే చాలాసేపు చెయ్యాలి, చాలా రోజులు చెయ్యాలి. 1 గంటలో పాండవులను అలా పంపిస్తా. కావలసింది ఒక్కటే, నువ్వు వాళ్ళని ఇక్కడికి పిలిపించు హస్తినాపురానికి అన్నాడు. ధృతరాష్ట్రుడు ఒప్పుకోవద్దు. మరి రాజు దుర్యోధనుడు వెళ్ళి నిలబడితే శకుని చెప్పాడు, నీ కొడుకు ఇలా చిక్కిపోయాడు, ఇలా పాడైపోయాడు. తడివి చూసుకుని ఏడుపు మొదలెట్టాడు ధృతరాష్ట్రుడు. నాన్న ఎందుకురా ఇలా అయిపోయావని. ఎందుకంటే నాన్న గుండె మండిపోతోంది, అవతల పాండవులంతా వృద్ధిలోకి వస్తున్నారు, ఎలాగైనా వాళ్ళ ఐశ్వర్యాన్నంతటినీ తస్కరించాలి, కాబట్టి మాయాద్యూతం ఆడదాం అంటే ఆయన అన్నాడు, తొందరపడకు, విదురుడు ఒప్పుకోవాలి. అంటే విదురుడు ఒప్పుకుంటాడు? ఆ పాండవ పక్షపాతి ఒక్కనాటికి ఒప్పుకోడు. నువ్వెప్పుడు విదురుడు ఒప్పుకోవాలంటే ఏమిటి, నువ్వు రాజు, నువ్వు ఒప్పుకోవాలని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, కాదు, విదురుడి ద్వారానే ఈ కార్యం జరగాలి, కానీ ఈ లోపల మాయాద్యూతాన్ని జరిపించడానికి ఒక గొప్ప సభాభవనాన్ని నిర్మాణం చేయిస్తారు. అది నిర్మాణం అవుతూ ఉంటుంది. విదురుణ్ణే పంపి పాండవుల్ని ద్యూతానికి ఆహ్వానం చేద్దాం అని చెప్పి విదురుణ్ణి పిలిచాడు. ఒకరోజు పిలిచి, పాండవులు కౌరవులు జూదం ఆడతారు, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. విదురుడు తెలుసుకోలేని అమాయకుడా, అది మాయాజూదం, శకుని ఆడతాడు,
దాని వలన అన్నదమ్ముల మధ్య కలహం వస్తుంది. అది ఎంత స్థాయికైనా వెడిపోతుంది. ఇవన్నీ గుర్తుపట్టలేనంత అమాయకుడు కాదు కదా విదురుడు. వెంటనే ఉత్తర క్షణంలో విదురుడు అన్నాడు, ఇట్టి కార్యంబునే నవస్యంబు ఒడంబడంగనోప నుక్కివమున సుతులతోడ ఏల సుతులకు భేదంబు చెయ్యకడగితి వీట్లు ఇదియు జట్టయనక. కొడుకులకి మధ్య ఎక్కడైనా భేదం తీసుకొస్తారయా? ఎంత చెడ్డ పని అని నువ్వు ఆలోచించి కొడుకు నీకు ఈ మాట చెప్తే నువ్వేమనాలి? నోరు మోయి, ఏమిట్రా ఈ దిక్కుమాలిన ఆలోచనలు, ఏమిట్రా ఈ చెడ్డ పనులు, జూదమాడడం ఏమిట్రా అన్నదమ్ములు, ఎంత ప్రమాదాలు వస్తాయిరా దీనివల్ల. ఇట్టి కార్యంబునే నవస్యంబు నొడంబడంగనోప. నేను ఒప్పుకోను ధృతరాష్ట్ర మహారాజా, నువ్వేం చెప్పినా సరే. ఇది అన్నదమ్ముల మధ్య చాలా గొప్ప కలహానికి వెళ్ళిపోతుంది. ఈ కలహం ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నువ్వు బాధపడతావు. కౌరవుల వినాశనానికి పునాది రాయి పడిపోతుంది. కాబట్టి వద్దు, నా మాట విను. వలసి నీ పుత్రులెల్లా ఒండరులతోడ ఎట్లొడంబడి ఉండుదురు అట్లు చేయవలయు తమలోన జూదంబు వాదునగుట కలహ మూలంబ ఎట్టి శాంతులకునైనా. నేనొక్కటి చెప్తాను విను. నీ బిడ్డలు పాండురాజు బిడ్డలు అన్నదమ్ముల్లా కలిసి ఉండడం కోసమని అర్ధరాజ్య విభాగం చేశావు. వాళ్ళు ఎలా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుందో అటువంటి పనులు మాత్రమే చెయ్యి తప్ప, ఎంత ప్రశాంతత కలిగినటువంటి వాడైనా సరే దెబ్బలాటకి కాలు దువ్వాలి అంటే తేలిక సాధనమేమి అంటే జూదమాడడమే. జూదమాడినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు. మరిచిపోయి చిట్ట చివరికి దాని పర్యవసానమేమి భయంకరమైన కలహమునకు కారణమవుతుంది. కాబట్టి జూదమాడంగా రాదు. నువ్వు జూదమాడిస్తాను పిల్లలతో అని చెప్తున్నావు. తండ్రి వయ్యుండి నువ్వు చెయ్యవలసిన పని కాదు. కాబట్టి ఒక్కనాటికి వద్దు. తమలోన జూదంబు వాదునగుట, వాళ్లల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటారు. తర్వాత నువ్వు ఆ దెబ్బలాట తీర్చలేవు. ఆ వ్యగ్రతలు ఎక్కడ వరకు వెళ్ళిపోతాయన్నది కూడా నువ్వు ఊహ చెయ్యలేవు. కాబట్టి వద్దు, నా మాట విను అని విదురుడు ఎంత చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు అంగీకరించాల. నువ్వు వెళ్ళి పాండవుల్ని ఆహ్వానం చేసి తీసుకురా అన్నాడు. రాజాజ్ఞ, అక్కడ ఒక ధర్మం ఉంటుంది. మరి ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞని మంత్రి పాటించాలి. కాబట్టి వెళ్ళి ధర్మయుద్ధమునకు ధర్మజ్యూదమునకు ఆహ్వానం చేస్తే రావాలి అని నియతి ఆ కాలంలో. కాబట్టి ధర్మరాజుని ఆహ్వానం చేస్తే సభామంటపం చూడ్డానికి కూడా పిలిస్తే తమ్ముళ్లతోటి ద్రౌపదీదేవితోటి కలిసి ఆయన ఈ హస్తినాపురానికి వచ్చాడు. సభామంటపాన్నంతటినీ చూశాడు. చూసిన తరువాత కూర్చున్నాడు. ఇక జూదం ప్రారంభం అవ్వాలి. జూదం ప్రారంభమయ్యే ముందు దుర్యోధనుడు అన్నాడు, నా వైపు నుంచి శకుని ఆడతాడు, తాను ఆడట. శకుని ఆడతాడు, పందెం నేనుడ్డుతాను. నీ వైపు నుంచి నువ్వే ఆడుకో, ఆ క్రీడ తెలుసున్నవాడివేగా, నువ్వు ఆడు, నువ్వే పందాన్ని ఒడ్డు, ఎవరు గెలిస్తే వాళ్ళు. అంటే ధర్మరాజు అప్పటికీ ఒక ధర్మం చెప్పాడు, వద్దు, ఎవరు జూదమాడాలో వాళ్ళు ఆడుకోవాలి, అంతేకాని మళ్ళీ నీ పనుపున శకుని ఆడటం ఏమిటి, అలా వద్దన్నాడు. వినలేదు దుర్యోధనుడు. కానీ ధర్మరాజు జూదానికి సిద్ధపడ్డాడు. కారణం, సంస్కృత భారతంలో అయితే వ్యాసుడు కొన్ని మాటలు చెప్పాడు, దానివల్ల ఆ జూదానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి ఆట ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కటి పణంగా పెట్టడం మొదలుపెట్టాడు ధర్మరాజు. అది చివరికి ఏమైపోయిందంటే అన్నం వడ్డించే పాత్రల దగ్గర నుంచి ధన కనక వస్తు వాహనాలన్నింటినీ కూడా ఓడిపోయాడు. అన్నిటినీ ఓడిపోయిన తర్వాత ఇంకది ఏ తీవ్ర స్థాయికి వెళ్ళిపోతోంది అంటే అప్పటికే భీముడు ఊగిపోతున్నాడు. పాండవులు సమస్తాన్ని కోల్పోయారు, కట్టు బట్టలతో మిగిలిపోయారు. ఆ బట్టలు కూడా తీసుకోమనే స్థాయికి వచ్చేసింది. అది పౌరుష ప్రతాపాల దగ్గరికి వెళ్ళేటప్పటికి సభలోనే ఎంత ఉద్రిక్తతైనా ఏర్పడి కలహమునకు కారణమైపోతోంది. అందరూ కూర్చుని చూస్తున్నా విదురుడు వెంటనే జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ఆయన అన్నాడు, కలుడీ దుర్యోధనుడెగ్గులతోడన యుద్ధవిల్లి గోమాయు ఋతంబులు వించే దుర్నిమిత్తంబులు పెక్కులు ఉట్టె వీని పుట్టిన వేళం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, జాగ్రత్తగా విను.
వీడు పరమ దుర్మార్గుడు ఈ దుర్యోధనుడు. వీడికి రాజసూయాగానికి వెళ్లి వచ్చినప్పటి నుంచి కూడా పాండవుల ఐశ్వర్యాన్ని ఎలా కాజెయ్యాలన్న కుతంత్రంలోనే ఉన్నాడు. వీడు పుట్టినప్పుడే అనేకమైనటువంటి దుశ్శకునములు కనపడ్డాయి. వీడు పుట్టినప్పుడు నక్కలు చాలా పెద్దగా అరిచాయి. కాబట్టి ఇన్ని దుర్నిమిత్తములు ఏర్పడినటువంటి కొడుకు, ఇటువంటి కొడుకుని నువ్వు ఇంకా చేరతీసి పుత్రప్రేమతో దురభిమానంతో వాణ్ణి దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు. చెయ్యరాని పనులు చేస్తున్నాడు. శకురుని అడ్డుపెట్టి పాండవుల యొక్క సమస్తాన్ని కబళించాడు. రాజ్యలక్ష్మి నుండి సమస్తం పొందాడు. ఇది చాలా ప్రమాదం. ధర్మాత్ములైన పాండవుల దగ్గర ఇలా మోసం చెయ్యడం దారుణమైన విషయం. నువ్వు ప్రభువు అయ్యుండి యువతల తమ్ముడి కొడుకులు నీ కొడుకులు ఇటువంటి స్థితిలో ఉండగా ఇంకా చూస్తూ నువ్వు ఉండకూడదు. వాసవాత్మజపంపుమిప్పుడు వాడు ధర్మవిధుండు, నీ శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనున్, భూసతీశ్వర దీన నీ కులమున్ మహీప్రజయున్ గతత్రాసవృత్తి సుఖంబువందు ప్రధాన విగ్రహమిటికిన్. ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పటికైనా నేను చెప్పిన మాట విని వెంటనే అర్జునుణ్ణి పిలు. అక్కడే ఉన్నాడు. అర్జునుడు ధర్మాత్ముడు. ఆయన్ని పిలిచి దుర్యోధనుడి దగ్గరికి పంపించి పరిస్థితిని వెంటనే చక్కదిద్దు. ఇంకా ఇంతకన్నా చేజారిపోకుండా చూసుకో. జూదము అని ప్రారంభమైంది. జూదము కొరకు కట్టినటువంటి సభామంటపాన్ని దర్శించడము అన్న దగ్గర ప్రారంభమైనటువంటి ఈ క్రీడ వికృత రూపాన్ని ధరించింది. పాండవుల్ని భ్రష్టుల్ని చేశారు. చాలా ప్రమాదానికి వెళ్ళిపోతోంది. కాబట్టి అర్జునుణ్ణి పిలిచి మధ్యవర్తిత్వం చేసి ధర్మాన్ని నిలబెట్టు. దీని వలన నీ వంశం నిలబడుతుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అందరికీ రక్షణ కలుగుతుంది. నా మాట విను. ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకో. ఇమ్మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతు చేసి ధర్మ మార్గమ్మున గౌరవాన్వయము కావుము, పాండు తనూజలం ప్రతాపం మెసగంగం నేలు, ఇది పద్యము సుమ్మకో నక్కనిచ్చి సింహంబుల విల్చికోలురదే, అన్యులెవారలు కౌరవీశ్వర. ఎంత స్పష్టంగా, ఎక్కడా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా, ఇంకొక అంగుళం కూడా ప్రమాదానికి చేరువగా ముందుకి జరగడానికి వీల్లేదని విదురుడు సర్వశక్తులు ఒడ్డి మాట్లాడుతున్నాడు. మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతు చేసి. మనుజాధముడు ఈ దుర్యోధనుడు. వీడిని బహిష్కృతుణ్ణి చెయ్యి. వెంటనే రాజ్య బహిష్కారం విధించి బయటికి పంపించేసేయి. ధర్మ మార్గమున గౌరవాన్వయము కావు. ధర్మాన్ని నిలబెట్టు. ధర్మ మార్గంలో సభా గౌరవాన్ని నిలబెట్టు. పాండవుల్ని కాపాడు. పాండవ తనూజలం ప్రతాపం మెసగంగనేలు. పాండవుల్ని దగ్గర పెట్టుకుని వాళ్ళ ప్రతాపాన్ని అడ్డు పెట్టుకుని ధర్మ మార్గంలో ఈ భూమినంతటినీ పరిపాలన చెయ్యి. ఇది పద్యము సుమ్మోకో. ఇది మంచి మార్గము సుమ. నక్కనిచ్చి సింహంబుల విల్చికోలురదే. ఎక్కడైనా లోకంలో ఒక నక్కనిచ్చేసి సింహాల్ని కొనుక్కోవచ్చు అన్నారనుకోండి, అంతకన్నా మంచి బేరం ఉంటుందా? ఒక్క నక్కనిచ్చి 10 సింహాల్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు నీ అదృష్టం. ఒక్క దుర్యోధనుడిని వదిలిపెట్టేయి, 5 సింహాల్లాంటి పాండవుల్ని దగ్గర పెట్టుకో. దుర్మార్గుడా, ఇంత కడుపు మంటరా నీకు? వాళ్ళు వృద్ధిలోకి వచ్చారని, రాజసూయాగం చేశారని శకుని అడ్డుపెట్టి మాయాజ్యూతం ఆడతావురా? ఆడి వాళ్ళ సంపదలన్నింటినీ కూడా పరిగ్రహిస్తావురా? నిజంగా జూదం ఆడాలంటే ఏదో ఓ కానుకల దగ్గర ఎక్కడో అయిపోవాలంతే. అంతేకాని రాజ్యాన్ని కూడా పణంగా పెట్టి తస్కరిస్తావా అని నువ్వు అనవద్దు. కాబట్టి ఇప్పటికైనా దుర్యోధనుడిని వదిలిపెట్టేసి పాండవులు 5 సింహములు, వాళ్ళని నీ వైపుకు తీసుకుని ధార్మికంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చెయ్యి. ఇంతకన్నా నువ్వు మాట్లాడకుండా ఆలస్యం చేస్తే చాలా పెను ప్రమాదం ఏర్పడుతుంది. ధృతరాష్ట్ర మహారాజా, నా మాట విను. అంగారములు కొనువెట్క పుష్ప ఫలావళీ లలిత తుంగద్రుమ ప్రకరంబు, కరుణావిదూరుడై కాల్చు నంగారకారు బోలంగ సమకట్టే, అర్ధలోభంబునం కురు కుల హానికరుడు, ధరుణీనాథ నీ సుతుడు. లోకంలో బొగ్గులు అమ్మడం తప్పు కాదయా, కానీ చక్కగా పువ్వులతోటి కాయలతోటి పళ్లతోటి ఉన్నటువంటి ఒక పెద్ద వనం దగ్గరికి వెళ్ళి బొగ్గులమ్ముకునేటటువంటి వాడు ఇంత బాగుంది, వనాన్నంతటినీ కూడా నరికేసి కాల్చేసి బొగ్గులు చేసి
పట్టుకెళ్ళి అమ్ముకుంటానన్న ఆలోచన ఎంత దారుణంగా ఉంటుందో, ఇంతమందితో కలిసి ఇంత సంతోషంగా ఉండవలసిన ఈ రాజ్యాన్ని, ఈ కుటుంబాన్ని తన ఒక్కడి స్వార్థం కోసం పణంగా పెట్టి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నీ కొడుకు ఒక ఫలపుష్పభరితమైనటువంటి వనాన్నంతటినీ కాల్చి బొగ్గులమ్ముకోవాలనేటటువంటి హేయమైన ఆలోచన కలిగినటువంటి దుర్మార్గుడితో సమానుడు కాడా? అందుకని ఇప్పటికైనా నా మాట వినవయ్యా, ఆ దుర్యోధనుణ్ణి దూరంగా పెట్టి కాపాడుకో, పాండవుల్ని, రాజ్యాన్ని కాపాడుకో, నీ వంశాన్ని రక్షించుకో, లేకపోతే పెను ప్రమాదం ఏర్పడుతుంది. అధిక దర్పయుక్తమై బలీవర్ధంబు నగముదరి విదారణంబుసేయ కాలు త్రవ్వునట్లు కడు బలాఢ్యులతోడ నీచి వీడు విగ్రహింపదొడగే. ఈ దుర్యోధనుడున్నాడే, వీడికి వాళ్ళ బలం తెలియక ఏదో మాయాద్యూతం గెలిచేశాననుకుంటున్నాడు. ఇది ఎలా ఉందంటే, ఒక పెద్ద పర్వత శిఖరం దగ్గరికి వెళ్ళి ఓ 10 అడుగులేసి ఒక బలమైన ఎద్దు ఎక్కి, ఓ పర్వత శిఖరమా నువ్వెంత నేనెంత రా నీ సంగతి చూస్తానని చెప్పి తన డెక్కతో మట్టిని గీరి దాన్ని యుద్ధానికి పిలిస్తే ఎలా ఉంటుందో, పాండవుల పౌరుష పరాక్రమములు తెలుసుకోకుండా శకురుని అడ్డుపెట్టి మాయాద్యూతంలో రాజ్యాన్ని గెలిచాననుకోవడం అంత ప్రమాదకరం. నీ కొడుకు చాలా ప్రమాదకరమైన క్రీడ ఆడుతున్నాడు. ఇప్పటికైనా జోక్యం చేసుకో. న్యాయంబు విడిచి సౌబలు మాయాద్యూతమున పాపమతివై భరతాంనాయులకు పాండవేయుల శ్రీ ఇమ్మి గొనిన నిన్ను ఛీ అనరే ఓరుల్. దుర్యోధనుడి వంక చూశాడు. ధర్మమునందు ఎంత అనురక్తో చూడండి, మాట్లాడేటప్పుడు ఎంత ధైర్యమో చూడండి. విదురుడు అన్నాడు, న్యాయాన్ని విడిచిపెట్టేశావు దుర్యోధన, కేవలము పాండవుల రాజ్యాన్ని గెలవడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని శకునిని అడ్డుపెట్టి మాయాద్యూతమాడి మోసపుచ్చి పాండవుల యొక్క రాజ్య లక్ష్మినంతటినీ కాజేశావు. కానీ ఇదేమైనా రహస్యంగా జరిగిన విషయమా? ఇది తెలియదా లోకానికి? రేపొద్దున్న లోకమంతా నిన్ను ఛీ అనరా? నీ బ్రతుకొక బ్రతుక. కాబట్టి నువ్వు ఇటువంటి పనులు చెయ్యొచ్చా? ధృతిమంతుల భుజ విక్రమ జితశత్రుల పాండవేయ సింహులను మదోద్ధతిమై పరాజితుల చేసితి వారలకిట్లు నికృతి చేయుటలగ్గే. అపారమైన భుజపరాక్రమము కలిగినటువంటి సింహముల వంటి పాండవుల జోలికి వెళ్లి వాళ్ళ రాజ్యలక్ష్మిని మాయాద్యూతంలో తస్కరించే ప్రయత్నం చేసిన నిన్ను పాండవులు విడిచిపెట్టేస్తారని అనుకుంటున్నావా? ఇది ఇలా చెయ్యొచ్చా అని అడిగితే దుర్యోధనుడు అన్నాడు, ఓ విదురా, నువ్వు అస్తమానం శత్రువుల యొక్క గుణములను సంకీర్తనం చేస్తుంటావు, మా యొక్క గుణములను నువ్వు కీర్తించవు. నువ్వు పాండవ పక్షానికి చెందినవాడివి, ఉండేది మాత్రం హస్తినాపురంలో ఉంటావు. ఇక్కడ తిండి తింటుంటావు, అక్కడ వాళ్ళ యొక్క అభ్యున్నతిని కాంక్షిస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడూ ధృతరాష్ట్రుని యొక్క కుమారులందరినీ నింద చేస్తావు, పాండురాజు యొక్క కుమారుల్ని మాత్రం నిరంతరం పొగుడుతుంటావు. తిన్న ఇంటికి అనుకూలంగా ఉండడం నీకు చేత కాదు. పాముని ఒడిలో పెట్టుకోవడం ఎంత పరమ ప్రమాదమో నీ వంటి వాణ్ణి దగ్గర ఉంచుకోవడం అంత ప్రమాదకరం. కాబట్టి నీవు చెప్తున్న మాటలు ఏమున్నాయో అవి ధర్మబద్ధములు కావు. మహారాజుల దగ్గర రాజ్యాన్ని కబళించవలసి వస్తే సులభంగా ఎలా తీసుకోవచ్చు అన్నదానికి అనేక రకములైన ఉపాయములు పొందుతారు. అలా మేము పన్నినటువంటి ఒక ఉపాయం ఇది. అందులో పడ్డాడు ధర్మరాజు. అయినా ఈ సభలో ఇంతమంది ఉన్నారు, ఎవరు మాట్లాడింది నువ్వు మాట్లాడతావే? నీ హద్దులో నువ్వుండు, బుద్ధి చెప్పకు, నోరు విప్పకు, మాట్లాడకు అన్నాడు. ఇన్ని మాట్లాడుతున్నా ధృతరాష్ట్రుడు మాత్రం నోరు విప్పలేదు. దుర్యోధనుడు ఇంతటి మహాధర్మాత్ముడైనటువంటి విదురుణ్ణి కాదు అని ఇలా మాట్లాడాడు. ఒక పరమ ధార్మికుణ్ణి అలా నోరు ఉంది కదా అని వదరి మాట్లాడితే దాని పాపం ఉత్తినైపోతుందా? కౌరవుల యొక్క సర్వనాశనానికి కావలసినటువంటి మొదటి బీజం అక్కడ పడింది. ఆ తర్వాత ఏమయ్యాడు? తొడలు విరిగి నెత్తుటి మడుగులో పడుకుంటే గ్రద్దలు, రాబందులు, రాపులుగులు, నక్కలు చుట్టూ నిలబడితే పిలిచి మాట్లాడడానికి మనిషి లేకుండా పోయాడు. ఆ ఫలితాన్ని అనుభవించడానికి తగిన పాపాన్ని మూటకట్టుకున్నాడు. అయినా
మహానుభావుడైనటువంటి విదురుడు ఇంకా ధర్మం చెప్పడానికి దుర్యోధనుడిని ఉద్దేశించి మళ్ళీ మాట్లాడడానికి ప్రారంభం చేస్తున్నాడు. మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు ఆ దుర్యోధనుడి యొక్క హితవాక్కులు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత భయంకరమైన మలుపులు భారతం తిరిగిపోయిందో, విదురుడి మాట విననందుకు చిట్ట చివరికి ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాలు జరిగాయో, అది మనం ఎంత జాగ్రత్తగా తెలుసుకోవలసి ఉంటుందో నిత్య జీవితంలో రేపు మళ్ళీ 7 గంటలకి కలుసుకున్నప్పుడు ప్రారంభం చేస్తాను. విదురుడు దుర్యోధనుడితో మాట్లాడుతూ జూదం వల్ల వచ్చేటటువంటి కష్టాలు, శకునిని అడ్డుపెట్టి జూదం ఆడించి మాయాజూదంలో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ గ్రసించేటందుకు చేసినటువంటి ప్రయత్నం వెనక ఉన్నటువంటి దురాలోచన, దాని వలన జరగబోయేటటువంటి కీడు నిర్ధారించి వివరించిన తరువాత ఆగ్రహం చెందినటువంటి దుర్యోధనుడు, నువ్వు బుద్ధి లేనివాడివి, నువ్వు అసలు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు మాట్లాడవద్దు అని శాసించాడు. నిజానికి ఒక సభలో అలా చెప్పడానికి అధికారం ఎవరిది అంటే రాజైనటువంటి ధృతరాష్ట్రుడిది. కానీ ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో అంతటి మహానుభావుడు ఆ విదురుణ్ణి నింద చేసినప్పటికీ కూడా మిన్నకున్నాడు, ఏమీ మాట్లాడలేదు. అయినా విదురుడు మాత్రం తిరిగి కొనసాగించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాట మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. చెడగరపు వార చెలులం గడకొని నీ ఎట్టివారి కజ్జంబులు చెప్పెడివారుగాక నీకున్ మడవక మా ఎట్టివారి మాటలు గొరయే అన్నాడు. చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. నువ్వు మాట్లాడవద్దు అన్నావు, అయినా నేను మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నీ చుట్టూ చేరినటువంటి వారందరూ కూడా నీ కార్యములను పాడు చేసేటటువంటి వారు, నీకు దుర్బుద్ధులను నేర్పేటటువంటి వారు ఉన్నారు. అటువంటి వాళ్ళ మాటలు నీకు చాలా ప్రీతికరమయ్యాయి. నేను చెప్పేటటువంటి మాటలు నీకు అప్రియములయ్యాయి. ఇది విదురుడి యొక్క మనోవేదన. ఎందుచేత మనోవేదన చెందుతున్నాడు అంటే, మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అసలు దుర్యోధనుడికి గౌరవించవలసినటువంటి వ్యక్తులలో, అక్కడ ఉన్న వాళ్ళల్లో లెక్క పెట్టదగిన వ్యక్తులలో ఒకడెవరు? విదురుడు. ఎందుచేత అంటే, ఒకటి ఆయన రాజ్యమునకు మంత్రి, 2 విశేషమైనటువంటి ధర్మమును తెలుసున్నవాడు, 3 ఆ ధర్మాన్ని జీవితంలో ప్రతిక్షణం అనుష్ఠించేటటువంటి లక్షణం ఉన్నవాడు, 4 వ్యాసుని యొక్క కుమారుడిగా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి తమ్ముడు కాబట్టి పినతండ్రి అవుతాడు. ఏ కారణంతో చూసినప్పటికీ కూడా మాట్లాడడానికి అర్హత కలిగినటువంటి వాడు. అటువంటి వాడు దుర్యోధనుడికి శత్రువయ్యాడు. మరి దుర్యోధనుడికి ఇప్పుడు మిత్రుడెవరయ్యాడు అంటే, ఎవరి పట్ల చాలా సంతోషంతో ఉన్నాడు దుర్యోధనుడు అంటే, ఆయన చుట్టూ సాధారణంగా ఉండేటటువంటి వాళ్ళు దుశ్శాసనుడొకడు, కర్ణుడొకడు, శకుని ఒకడు ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రీతి దుశ్శాసనుడి మీద కాదు, ఆయన ప్రీతి కర్ణుడి మీద కాదు, ఆయన ప్రీతి శకుని మీద. శకుని చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అసలు యథార్థమునకు అతను ఇక్కడి వాడు కాడు, గాంధార సామ్రాజ్యానికి చెందినటువంటి వాడు, సుబలుని యొక్క కుమారుడు. అక్కడ ఉండాలి. కానీ తన సోదరి అయినటువంటి గాంధారిని ధృతరాష్ట్ర మహారాజు గారికి ఇచ్చి వివాహం చేసిన తరువాత తన సోదరిని దిగబెట్టడం కోసమని హస్తినాపురం వచ్చాడు. వచ్చినవాడు తిరిగి తన సామ్రాజ్యానికి వెళ్ళడం మానేసి, తన సోదరులు తండ్రికి సహకారం చేస్తున్నారు అన్న కారణంతో అక్కడ ప్రీతిని విడిచిపెట్టి ఇక్కడ స్థిరపడిపోయాడు. ఆయన స్వభావంలో ఒక గొప్ప దోషం ఉంది. ఏది అంటే, అవతల వారికి ఎటువంటి అవసరం ఉన్నదో గమనిస్తాడు. గమనించి తాను మెల్లిగా ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మీరు చూడండి, టేకుతో చేసినటువంటి ఒక గడప అయినా కూడా ఒకసారి చెదపురుగు లోపలికి ప్రవేశించింది అనుకోండి, కొద్దిగా చమాయింపు తగిలిందనుకోండి గడపకి,
ఆ చమాయింపు తగలడం చేత తగిలినటువంటి చల్లతనం మెత్తతనాన్ని ఆసరా చేసుకుని ఒక చిన్న రంధ్రం చేసి చెదపురుగు లోపల ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత ఇక లోపలికి వెళ్ళి సంతానాన్ని వృద్ధి చేస్తుంది. లోపల టేకు గుజ్జు తినేస్తుంది. పైకి గడప గడపలాగే కనపడుతుంది. కానీ వేలు తగిలినా సరే ఇంత టేకు గడప కన్నం పడిపోయి ఎందుకు పనికిరాంది అయిపోతుంది. 100కి 100 పాళ్ళు శకుని యొక్క స్వభావం అంతే. మహాభారతంలో ఆ వ్యక్తులు వెళ్ళిపోయారు, కానీ ఇప్పటికీ ఆ వ్యక్తిత్వములు మాత్రం వ్యక్తులలో సమాజంలో కనపడుతూనే ఉంటారు. వాళ్ళు సహజంగా పిరికితనం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎదట పడరు, వాళ్ళు ముందుకి రారు, మాట చెప్పడానికి కూడా భయం, తన అభిప్రాయం కూడా తాను చెప్పడు. కానీ కుట్రలన్నీ ఎక్కడ చేస్తాడంటే వెనక ఉండి చేస్తూ ఉంటాడు. వెనక ఉండి కుట్ర చేసి కొంతమంది అమాయకుల్ని తన చుట్టూ చేర్చుకుంటాడు. చేర్చుకుని కుట్రని వాళ్ళ ద్వారా అమలు చేస్తూ ఉంటాడు. అమలు చేసి ఎంతంత పెద్ద పెద్ద విభేదాలైనా కల్పిస్తాడు. ఇతరులకు మనశ్శాంతి పోతే వాడికి అది పెద్ద ఆహారం. పైకి కనపడడానికి చాలా ఎంత గొప్పగానైనా కనపడచ్చు, కానీ లోపలి స్వభావం మాత్రం పరమ ప్రమాదకరమైన స్వభావం. వాళ్ళ సంతోషం అంతా ఏమిటి అంటే ఇంకొకళ్ళు బాధపడాలి. ఇంకొకడు బాధపడలేదనుకోండి వాడికి రోజు వెళ్ళదు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. అదే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి శకుని. అందుకే దుర్యోధనుడి పక్కన చేరాడు. అదును కోసం ఎదురు చూశాడు. ఎదురు చూసి దుర్యోధనుడి యొక్క స్వభావాన్ని బాగా లెక్క కట్టుకున్నాడు. దుర్యోధనుడికి ఆజన్మ శత్రుత్వం ధర్మరాజు గారితో. ధర్మరాజు గారు పాండవులు వృద్ధిలోకి వస్తే దుర్యోధనుడు తట్టుకోలేడు. నిజానికి దుర్యోధనుడు బాగుపడాలి అంటే విదురుడి మాట వినడం నేర్చుకోవాలి, భీష్ముడి మాట వినాలి, ద్రోణుడి మాట వినాలి. అథవా ధర్మరాజు గారితో సఖ్యాన్ని పెట్టుకుని ఆయనతో కలిసి ఉంటే జీవితంలో బాగుపడి ఉండేవాడు. కానీ అతని స్వభావం అది కాదు. దుర్యోధనుడికి ఎంతసేపు పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ తాను దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికి అతనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏమిటి అంటే పైన భీష్మద్రోణులు అంగీకరించారు, విదురుడు అంగీకరించాడు. తండ్రి వాళ్ళ చెప్పిన మాట వింటున్నట్టుగా ఉంటాడు, అంత తొందరగా వాళ్ళని కాదనలేడు. యుద్ధానికి వెడితే గెలుస్తానన్న నమ్మకం 100కి 100 పాళ్ళు ఉన్నవాడు కాడు. ఆ సమయాన్ని చూశాడు. నిన్ననే మీకు నేను మనవి చేశా, రాజసూయాగం చేసినప్పుడు సామంతరాజులందరూ మిగిలిన రాజులు పట్టుకొచ్చినటువంటి కానుకలు స్వీకరించేటటువంటి స్థానంలో ధర్మరాజు దుర్యోధనుణ్ణి కూర్చోబెట్టాడు. అది విశేషమైన అమర్షానికి అసూయకి కారణమైంది. ఇప్పుడు దుర్యోధనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఎలా పాండవుల ఐశ్వర్యాన్ని గ్రసించాలా అని ప్రయత్నం ప్రారంభం చేశాడు. దుర్యోధనుడు మనసులో పొందినటువంటి అసూయ చేత బాగా చిన్నబుచ్చుకుని ఉన్న విషయాన్ని గమనించాడు శకుని. అందుకే దగ్గరికి చేరాడు. చేరి నువ్వు పాండవుల పట్ల ఇలా అసూయని పెంచుకోకూడదని చెప్పడం మానేశాడు. మేనమామ అయ్యుండి కూడా చెప్పవలసిన మాట చెప్పకుండా నువ్వు పాండవుల్ని మట్టు పెట్టవలసిందే. కానీ యుద్ధానికి వెళ్లకుండా ఆపాడు. నిత్తుటి చుక్క కింద పడవలసిన అవసరం లేదు. యుద్ధం జరిగితే జయాపజయములు అని 2 మాటలు ఉంటాయి. జయము సాధించవచ్చు, అపజయమును పొందవచ్చు. నిశ్చయంగా చెప్పడం సాధ్యం కాదు. అవతల వైపు సామాన్యమైనటువంటి పరాక్రమం ఉన్నవాళ్లు కారు. కాబట్టి యుద్ధానికి వెళ్ళడం కన్నా నీకు ఒక తేలిక మార్గం చెప్తాను. ధర్మరాజు గారికి ఒక బలహీనత ఉంది. జూత క్రీడనందు ఆయనకి అనురక్తి ఎక్కువ. జూదం ఆడడం అంటే సంతోషం. అందున దాన్ని ధర్మబద్ధం చేశావనుకో, విదురుడి లాంటి వాడు వెళ్ళి ఆహ్వానించాడనుకో, సాక్షాత్ మహారాజు ధృతరాష్ట్రుడు ఆహ్వానం చేశాడనుకో, కాదు అని అనలేడు. ఒకసారి జూదం ఆడడానికి వచ్చాడనుకో, అతన్ని రెచ్చగొట్టడం ఎలాగో నాకు తెలుసు. ఒకటి, అతనికి జూదం బాగా ఆడడం రాదు, జూదమునందు అనురక్తి ఉన్నదంతే. నేను అక్షహృదయం బాగా తెలిసున్నవాణ్ణి. జూదమునందు అపారమైనటువంటి ప్రావీణ్యం శకునిది. అన్నిటిని మించి
గొప్ప మాయాజూదం ఆడతాడు. అందుకే అవతల వారిని తేలికగా మోసం చెయ్యగలడు. నేను ధర్మరాజుని మోసగించి కపట జూదంలో, మాయాజూదంలో నెత్తుటి చుక్క కింద పడకుండా 1 గంటలో పాండవుల యొక్క సమస్త రాజ్యాన్ని నీదిగా చేస్తాను. మయసభలో దుర్యోధనుడు భంగపడ్డప్పుడు పక్కన శకుని కూడా ఉన్నాడు. అందుకని ఆ మయసభలో నువ్వు భంగపడినప్పుడు ఎవరి మీద నీకు అక్కసు ఏర్పడిందో మనసులో వాళ్ళందరినీ కూడా అవమానపడేటట్టుగా చేస్తాను. నీకింతకన్నా ఏం కావాలి? యుద్ధంలో అయితే జయాపజయములు తెలియవు, ఇక్కడైతే ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ఎందుకని అంటే ధర్మరాజు ఆడాలన్న కాంక్షే తప్ప ఆడడం రానివాడు. నేను విశారదుణ్ణి, పైగా మాయాజూతం తెలిసిన్నవాడిని. నా వంటి వాడు భారతదేశం కాదు, 3 లోకములలో లేడు జూద క్రీడలో. కాబట్టి జూదానికి ఆహ్వానం చెయ్యి అన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడికి కర్ణుడి కన్నా దుశ్శాసనుడి కన్నా ఎవరు ఎక్కువయ్యారు అంటే శకుని ఎక్కువయ్యాడు. పైగా ఆ క్షణంలో సాధించాడు శకుని. ఎక్కడి వరకు సాధించాడు ఇప్పుడు అంటే పాండవుల యొక్క ధనకనక వస్తువాహనాదులనన్నిటినీ కూడా లాగేశాడు. లాగడం కూడా నేను ఆ జూద క్రీడ జరిగిన సందర్భాన్ని ఏ ద్రౌపదీదేవి గురించో ధర్మరాజు గురించో చెప్పినప్పుడు వివరణ చేస్తాను. మానసికంగా ధర్మరాజు గారిని రెచ్చగొట్టి ఆడకూడని రీతిలో ఆయన చేత పందాలు పెట్టించాడు. పెట్టించి ఇది ధర్మము కాదని తెలిసుండి కూడా ధర్మరాజు గారిని మోసగించి సమస్తాన్ని గ్రసించే ప్రయత్నం చేశాడు. ఇందులో శకునికి చాలా ఉండకూడనటువంటి దురభిప్రాయములు 2 ఉన్నాయి. అవి ఏమి అంటే ధర్మాన్ని పట్టుకుని ఉన్నటువంటి వాడికి ఓర్పు ఉంటుంది, ఓర్పు పడతాడు ధర్మమునందున్నవాడు. శకుని దృష్టిలో ధర్మాత్ముడైనటువంటి వాడికి ఉన్నటువంటి ఓర్పు అశక్తత. వాళ్ళకి చేత కాక ఊరుకున్నారు. అనుకుంటాడు తప్ప చేత కాక కాదు. వాళ్ళు తిరగబడితే ఎవ్వరూ మిగలరు. యువతల వైపు మిగిలేరా? కురుక్షేత్ర సంగ్రామం జరిగితే ధర్మాత్ముని యొక్క ఓర్మికి పరీక్ష ఉండకూడదు. ఆ ఓర్మి పరీక్షింపబడింది అనుకోండి, అది అందరి యొక్క వినాశనానికి దారితీస్తుంది. ఇది శకునికి ఉన్నటువంటి దురభిప్రాయాల్లో ఒకటి. ధర్మరాజు ధర్మాత్ముడు, అన్నగారి మాట తమ్ముళ్ళు వింటారు. ధర్మం అన్న పేరుతో ఓర్పు పడతాడు తప్ప ధర్మరాజు ప్రతిచర్య చెయ్యడు. కాబట్టి అతని దృష్టిలో ధర్మరాజు గారి యొక్క ఓర్పు చేతకానితనం. రెండవది, ధర్మరాజు కానీ పాండవులు కానీ ఏదైనా సంపాదించుకున్నారు అంటే లాక్షాగృహంలో పెట్టి కాల్చడంలో శకునిది ప్రధాన హస్తం. వాళ్ళు తప్పించుకున్నారు. అసలు ద్రౌపదీదేవి పాండవులకు దక్కకుండా యువతల వైపు పక్షానికి దక్కేటట్టుగా చెయ్యాలని వ్యూహరచన చేసిన వాళ్లలో ప్రధానుల్లో ఒకడు శకుని. కానీ ఆమె అర్జునుడికి దక్కింది, తర్వాత పాండవులకు దక్కింది. 5గురికి ఇల్లాలైంది. ఈయన వాళ్ళని ఎంత పాడు చేద్దాం అనుకుంటున్నాడో పాండవులు అంతగా ఐశ్వర్యాన్ని పొందుతున్నారు, దుర్నిరీక్షులవుతున్నారు. అది విదురుడు చెప్తున్నాడు మొట్టమొదటి నుంచి. ఇప్పుడు ద్రుపదుడు కలిసొచ్చాడు, మామగారయ్యాడు. యజ్ఞకుండము నుండి ఆవిర్భవించినటువంటి దృష్టజ్యుమ్నుడు బావగారయ్యాడు. కృష్ణార్జునులు దైవ సహాయం, మానుష సహాయం కూడా అందిస్తున్నారు. ఇప్పుడు పాండవులు మరింత బలపడిపోయారు. శకుని జాగ్రత్తగా ఆలోచించగలిగిన వాడైతే ఒక విషయాన్ని అంగీకరించాలి. వాళ్ళకి ధర్మబలం ఉంది. ఆ ధర్మబలం దైవ బలాన్ని తీసుకొచ్చింది. ఆ దైవ బలం వాళ్ళు వృద్ధిలోకి రావడానికి కారణమవుతోంది అని చెప్పాలి. కానీ శకుని అలా ఆలోచించడు. శకుని ఏమంటాడంటే వాళ్ళు వృద్ధిలోకి రావడం కేవలం అదృష్టం అంతే. వాళ్ళ సాధన కానీ, వాళ్ళ శక్తి కానీ, వాళ్ళ పరిశ్రమ కానీ, వాళ్ళ గురుభక్తి కానీ, వాళ్ళ ధర్మం కానీ, వాళ్ళ వినయం కానీ, వాళ్లకున్న దైవానుగ్రహం కానీ, వ్యాసాదులు కూడా వాళ్ళకి చేసేటటువంటి ఆశీర్వచనం కానీ, దాని వెనక కారణాలని కానీ దృష్టిలోకి తీసుకోడు శకుని. ఎంతసేపు ఏమని ఆలోచిస్తాడంటే పాండవులు వృద్ధిలోకి రావడం ఒక అదృష్టం. అదృష్టం అన్నది అన్ని వేళలా ఉండదుగా. అటువైపున్న అదృష్టం ఒకసారి ఇటువైపుకు రావచ్చు, స్థిరపడిపోవచ్చు.
కాబట్టి ఇది అదృష్టం చేత పొందినటువంటి వైభవమే తప్ప ధర్మానుష్ఠానము వలన కలిగినటువంటి ఈశ్వరానుగ్రహం అని ఆలోచన చెయ్యలేడు. ఇది ఆయన యొక్క అవగాహన యందున్న పెద్ద దోషం. ఇక స్వభావమునందు అనురక్తి, అవతల వాళ్ళు పాడైపోతుంటే అక్కర్లేని కలహాన్ని కల్పించి తాను పోని ప్రత్యక్షంగా ఉంటాడనుకుంటున్నారు. అందులో తాను ఉండడు. అలా ఉండవలసి వచ్చిందనుకోండి, ఒక రోజు మిగలలేడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి చేతిలో ఎగిరిపోయాడు అనుకుంటున్నారు? ధర్మరాజు గారి వరకు అక్కర్లేకపోయింది. భీముడు గాని, అర్జునుడు గాని, నకులుడు కాని కాదు. ఆఖరివాడు సహదేవుడు మామూలుగా చంపల. ఆ శకుని కళ్ళ ముందు శకుని యొక్క కొడుకు ఉలీకుని కంఠం కోసి దుర్యోధనుడు చూస్తుండగా శకుని కంఠాన్ని తరిగేశాడు. నిజంగా యుద్ధభూమికి వెళ్ళినప్పుడు నిలబడగలిగిన వాళ్ళు కారు. ఎదురుగుండా వచ్చి నిలబడి మాట్లాడలేని పిరికి దద్దమ్మలు 10 మందిని ముందు పెట్టుకుని వెనకనుంటారు. అదే శకుని యొక్క పన్నాగం. అందుకే ఎప్పుడూ కూడా వెనక నుండి ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే తాను సంతోషిస్తుంటాడు. అయితే ఒకటి, అలా ఎప్పుడు జరుగుతుంది? దొరికే వాళ్ళకి అమాయకత్వం ఉండాలి. వాడికి ఒక దుష్టమైనటువంటి వ్యసనం ఒకటి ఉండాలి, ఒక బలహీనత ఉండాలి. ఏమిటా బలహీనత దుర్యోధనుడికి? ఎదుటివాణ్ణి పాడు చెయ్యాలి, నేను బాగుండాలి. ఈ బలహీనత దుర్యోధనుడికి ఉంది కాబట్టి వాడుకోగలిగాడు శకుని. ఈ బలహీనత లేదనుకోండి, దైవానుగ్రహ సంపన్నులు అనుకోండి, వాళ్ళు ధర్మానుష్ఠాన తత్పరులు అనుకోండి, అలాంటి వాళ్ళని ఇలాంటి శకునులు ఏం చేయలేరు. అందుకే ఇది విదురుడి యొక్క ఆవేదన, అందుకు మాట్లాడుతున్నాడు. అంతేకాని ఏదో మాట్లాడడం ఆయన సరదా కాదు. నీకు బుద్ధి లేదు మాట్లాడకు అన్నా కూడా మాట్లాడుతున్నాడు అంటే నీ చుట్టూ చేరిన వారు నీ కార్యమును పాడు చేస్తున్నారు. తుట్టతుదకు ఇది భీకర సంగ్రామానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ధర్మం ఎటువైపు ఉందో అటు గెలుస్తుంది. నువ్వు ఉండవు, నీ వారు ఉండరు, నా మాట విను. ఇప్పుడు చెప్పకపోతే తనది తప్పవుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్లలో ఇవాళ శకుని అంత గొప్పవాడైపోయాడు. ఏ కారణం చేత శకుని గొప్పవాడవ్వాలి? ఏ ధర్మం పాటిస్తున్నాడు, ఏ నీతి పాటిస్తున్నాడు, ఇది ఆలోచించుకోవట్లేదు. ఇప్పటికి కలిసి వచ్చిందనుకుంటున్నాడు దుర్యోధనుడు. కానీ అటువంటి వారితో చేరడం, అప్పటికి ఏదో గొప్పగా అనిపించడం ఎంత ప్రమాదకరమో చెప్తున్నాడు విదురుడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుచేత అంటే మహాభారతంలో ఉన్న చాలా మంది వ్యక్తులు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మడిసిపోయారు. కానీ ఆ వ్యక్తులు వెళ్ళిపోయినా శారీరకంగా ఆ వ్యక్తిత్వాలు మాత్రం ఇప్పటికీ సమాజంలో కొంతమంది వ్యక్తుల మనసులలోకి ప్రవేశించి శాశ్వతంగా అలాగే ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. శకుని ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. మీరు చూడండి, ఇంకొకడిని పాడు చెయ్యాలన్న తాపత్రయం ఉన్నవాడు ఉంటే వాడి పక్కన చేరి యువతలవాడికి అవతలవాడికి కలహం పెట్టి తాను సంతోషంగా బ్రతకగలిగినటువంటి వారు ఎంతో మంది ఉంటారు. అదంతా శకుని యొక్క తత్వం. శకుని దూరంగా ఉండాలి అంటే ఒక్కటి చేత కావాలి. మనం దైవభక్తితో, ధర్మమునందు అనురక్తితో, పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని అపేక్షించి మనం ప్రవర్తించగలిగితే శకుని మనల్ని ఏమీ చెయ్యలేడు. చేతికి నూనె రాసుకుని పనసపండు ఒలిచి తొనలు తీశారనుకోండి, జిగురు అంటదు, పనసతొన ఒకటే వస్తుంది. ఏది చేతికి అలదుకున్న కారణం చేత ఇక జిగురు అంటుకోదో దాన్ని అలదుకోవాలి తప్ప జిగురుని నిందించి ప్రయోజనం లేదు. దానికి అంటుకునే స్వభావం ఉంది. నీకు తొన కావాలి, జిగురొద్దు. చేతికి నూనె రాసుకుని పనసపండు ఒలు. సమాజమునందు ఉండాలి. సమాజమునందు సాలగ్రామములున్నాయి, మంచివాళ్ళు ఉంటారు, ధర్మరాజాదులు ఉంటారు, వాళ్లతో కలిసి ఉండు. శకుని నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఒక్కటే, నువ్వు ధర్మాన్ని పట్టుకున్నవాడివైతే శకుని అసలు నీ పక్కన కూర్చోడు. నీ యందు ఒక దుర్మార్గమైన లక్షణం, ఇతరుల్ని పాడు చేద్దామన్న బుద్ధి కాని, అసూయ ద్వేషములు కాని, ఎప్పుడూ ఎక్కడో ఎవరెవరికి ఎలా గొడవ పెడదామన్నది తప్ప తాను ప్రశాంతంగా ఉండడం, 10 మందిని ప్రశాంతంగా ఉంచడం వాడి జీవితంలో ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే పక్కన శకుని కూడా ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త. నీ వ్యక్తిత్వంలో నువ్వు చాలా జాగ్రత్తగా మలుచుకోవడం నేర్చుకో.
నువ్వు అలా తయారు కాకపోతే సర్వనాశనం చేయడానికి శకుని పక్కన చేరుతాడు సుమా. ఇది చెప్పాలని విదురుని యొక్క తాపత్రయం. ఎందుకంటే ఇప్పుడు ఆపకపోతే ఇక ఆ తర్వాత ఆపడానికి ఏం లేదు. ఎందుకని అంటే అది అక్కడతో ఆగదన్న విషయం విదురుడు లెక్క కట్టేశాడు. శకుని యొక్క పన్నాగం అంటే అలా ఉంటుంది. ఇక ఆ తర్వాత శకుని వేసేటటువంటి అడుగు శాశ్వతమైనటువంటి అగాధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ అగాధం ఇక జీవితంలో వాళ్ళని కలవకుండా చేసేస్తుంది. కొంతమందికి అదే బ్రతుకు, ఇంకొకటి ఉండదు ఆలోచన. అదే వాళ్ళ దృష్టిలో భక్తి, అదే వాళ్ళ దృష్టిలో జీవితం, అంతే వాళ్ళ బ్రతుకులు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండడం ఒకటే, అటువంటి వారి పక్కన చేరకుండా ఉండడం ఒక్కటే జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. పాపం అది విదురుని యొక్క తాపత్రయం. అందుకని నీకు బుద్ధి లేదు ఊరుకో అన్నా, నా పట్ల నువ్వు శత్రుత్వం పొందుతున్నావు, నేను నీకు శత్రువుని కాను, నిజానికి నేను నీకు హితుణ్ణి, నీకది తెలియట్లేదు. నేను చెప్పిన మాటలు నీ అభ్యున్నతి కోసమని పట్టుకోలేకపోతున్నావు. నీకు ఇప్పటికి ప్రాపకం సంపాదించి పెట్టాడనుకుంటున్నావు, కానీ దాని వెనక పెను ప్రమాదం ఉంది, పతనమైపోతావు. వీడిని నీ దగ్గర ఉంచుకోకూడదు. కాబట్టి ప్రీతి ఉన్నవాడు వద్దన్నాడని మాట్లాడకుండా ఎలా ఉండగలడు? మాట్లాడాలి. అవతలవాడి యొక్క హితము కోరినవాడైతే అవతలవాడు తప్పు చేసి మాట్లాడవద్దు అన్నా కూడా తాను ప్రీతితో ధర్మమునందు అనురక్తితో ఇప్పుడు మాట్లాడకపోతే దుర్యోధనుడు ఒక్కడే కాదు పాడయ్యేది, యువతల పక్షం బాధలకి గురైపోతుంది. వాడు కపటోపాయంతో ఇంకా ఇంకా రెచ్చగొట్టి ఏవైనా చేయిస్తాడు. అందుకు జాగ్రత్త పడిపోతున్నాడు విదురుడు. అయితే విదురుడు ఎంత జాగ్రత్త పడితే మాత్రం వినగలిగిన లక్షణం ఉండాలి కదా అవతలవాడికి. అసలు వినే లక్షణం లేదనుకోండి, ప్రయోజనం ఏముంటుంది? అసలు విత్తనం మట్టిలో ఉందనుకోండి, వాన చినుకుకో ఎవరో పోసిన నీళ్లకో మొలకెత్తుతుంది. అది బండరాతి మీద ఉంటే ఎలా మొలకెత్తుతుంది? అసలు వినే లక్షణం ఉండాలి. అది ఉంటే కదా దుర్యోధనుడికి. అయినా విదురుడి తాపత్రయం అంటే తన కర్తవ్యాన్ని తాను నిందకి గురి అయినా సరే నిర్వహిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఉదాత్తమైనటువంటి పురుషులు, వాళ్ళు మహాత్ములు. వాళ్ళకి మానవమానములు కాదు, కర్తవ్యత నిష్ఠ, దాని కొరకలా నిలబడిపోతారంతే. అందుకే విదురుడి యొక్క శీల వైభవం మాట్లాడడంలో అంతర్లీనంగా ప్రకాశిస్తోంది. బుద్ధి లేని వాడివి మాట్లాడకు అన్నా కూడా మాట్లాడుతున్నాడు మహానుభావుడు. మాట్లాడుతూ నీ కార్యమును పాడు చేసే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కార్యమును చేస్తున్న వాళ్ళలా కనపడుతున్నారు నీకు. వాళ్లతో కూడుతున్నావు, వాళ్ళ మాటలు నచ్చుతున్నాయి, వాళ్ళు చెప్పినవి వింటున్నావు. ఎవరి మాట వినాలో వాడి మాట వినడం మానేసి వాడు నీకు శత్రువని అనుకుంటున్నావు. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు, నీ వెనక చేరి పుట్టించిన వాళ్ళ యొక్క బుద్ధి. వాళ్ళ దగ్గర ఉండకు, దూరంగా జరుగు. లేనినాడు పాడైపోతావు స్మా దుర్యోధన. ఈ ఒక్క మాట అర్థం చేసుకుని ఉంటే, శకుని ఎవరో అర్థం చేసుకుని ఉంటే మహాభారతం అలా తిరిగి ఉండేది కాదు. ఇంత పెద్ద టేకు ద్వారాన్ని డొల్ల చేసేశాడంతే శకుని. అందుకే గాంధారి మీరు విన్నారు కదా, ఏడ్చింది. ఆ యుద్ధ భూమికి వెళ్ళి చచ్చిపోయిన శకుని యొక్క శవాన్ని చూసి, ఎక్కడో గాంధార రాజ్యంలో ఉండవలసిన వాడు హస్తినాపురానికి వచ్చి దుర్యోధనుడి పక్కన చేరి మేలు చేసిన వాడిలా కనపడి తొట్టతొదకు సర్వనాశనం చేసేశాడు. ఈ దిక్కుమాలిన శకుని వల్లే కదా ఇదంతా జరిగింది అని ఏడ్చింది. అటువంటి వారు సమాజంలో రాణించేది ఎంతకాలమో అంటే వారి పక్కన 10 మంది చేరినంత కాలమే. వాడి పక్కన చేరేవాడు లేదనుకోండి, వాడు రాణించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు ఎవరికి చెప్తాడు ఇలాంటి దుష్టబుద్ధులన్నీ? వాడి పన్నాగాలు పారతాయి. అటువంటి వాళ్ళు ప్రకాశించేది ఎంతకాలమో అంటే అమాయకులై అటువంటి వాళ్ళని నమ్మి 10 మంది చేరగలిగినప్పుడే. దుర్యోధనుడు చేరాడు కాబట్టి చెరచగలిగాడు. ధర్మరాజుని చెరచగలడా? భీముణ్ణి చెరచగలడా? అర్జునుణ్ణి పాడు చేయగలడా? నకుల సహదేవుల దగ్గరికి రాగలడా? కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలడా? భీష్మద్రోణుల దగ్గరికి వెళ్ళగలడా? వెళ్ళలేని వాడు దుర్యోధనుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు అంటే డొల్లతనం ఉంది కాబట్టి వెళ్ళాడు. టేకుకి చెదపురుగు చిన్న కన్నంలోంచి లోపలికొచ్చి గుజ్జు తినేసేటట్టు అవకాశం ఇవ్వగలిగిన లక్షణం ఒకటి ఉంది కాబట్టి వెళ్ళగలిగాడు. ఇనుములోకి వెళ్ళగలదా చెదపురుగు? వెళ్ళలేదు. అందుకే
నిరోధక శక్తిని నీ అంత నువ్వుగా అలవరుచుకో, లేకపోతే ఇంకా వాడుతాడు ఇప్పుడు నిన్ను. ఇక్కడతో కాదు, ఇంకా పరమ భయంకరమైన క్రీడల యందు నిన్ను వాడుకుంటాడు. ఆ తర్వాత ఏమో ఎప్పటికి మీ బ్రతుకులు ఏమవుతాయో, వెనకనున్నవాడు క్షేమంగా ఉంటాడు. తాను తప్పుకునే క్రీడలో వాడు సిద్ధహస్తుడు. ఎంతకైనా దిగజారి దానితో నాకు ప్రమేయం లేదని తప్పుకోగలడు. కానీ నువ్వు మాత్రం దొరికిపోతావు. వాడి జోలికి వెళ్ళకు సుమా. దుర్జనులతోడి కూడి కార్యమును పాడు చేసుకుంటున్నావు. వద్దు. ఎవరు నిజంగా నీకు హితులో, ఎవరి మాటలు అభ్యున్నతికి కారకములో తెలుసుకో. పాడవుతావు. ఎవరు మాట్లాడతారు విదురుళ్ళా? ఎవరంత కర్తవ్యతానిష్టతో నిలబడగలరు? ఎవరు మానవమానవులను కూడా అతిక్రమించి సామ్రాజ్యము యొక్క క్షేమాన్ని, తన కళ్ళ ముందున్నటువంటి వంశక్షేమాన్ని, ధర్మము రక్షింపబడాలన్న అనురక్తిని పొంది మాట్లాడగలరు? అది విదురుడి యొక్క గొప్పతనం. అందుకే మహాత్ముల జీవితాలు మహాత్ముల జీవితాలే. చెరుకు కర్రని తీసుకెళ్లి కత్తితో నరికిన, పళ్ల మధ్య పెట్టి నవిలిన, మరలో పెట్టి తిప్పిన తీయతనాన్ని ఇస్తుంది తప్ప చేదుతనాన్ని వదిలిపెట్టడం దాని జీవితంలో దానికి చేత కాదు. అవమానించిన ఆయన మహాత్ముడిగానే బ్రతుకుతాడు, మహాత్ముడిగానే మాట్లాడతాడు తప్ప దారి తప్పి దిగజారణం విదురుడికి చేత కాదు. విదురుడు విదురుడే, దుర్యోధనుడు దుర్యోధనుడు, శకుని శకుని. ఇది తెలుసుకున్న నాడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, శకుని లాంటి వాళ్ళకి మనం జీవితంలో అవకాశం ఎలా ఉండి జీవితాన్ని రక్షించుకోవాలో అర్థమవుతుంది. అందుకు తాపత్రయపడుతున్నాడు మహానుభావుడు. ఈ మాట చెప్పి, ప్రియము పలికెడి వారిన పెద్ద మిత్తురు, అప్రియంబును పద్యంబునైన పలుకు వినగనొల్లరు, కావున వేట్కదాని పలుకరెవ్వరు ఉత్తమ ప్రతిభలయ్యు. ఒక భయంకరమైనటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. నిష్ఠుర సత్యము అంటారే, అటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. అందుకే విదురుడి నోటి వెంట ఏ మాట వచ్చినా చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. బుద్ధి కలిగిన వాళ్ళు కూడా, పెద్దలైనటువంటి వాళ్ళు కూడా, విషయములను తెలుసుకున్న వాళ్ళు కూడా కొంతమంది విషయంలో వద్దురా అబ్బాయి అది తప్పురా అని చెప్పడానికి జంకుతారు. ఎందుకు జంకుతారో తెలుసా? ప్రియము పలికెడి వారిని పెద్ద మిత్తురు. ఎవరైనా హితం కోరి మంచి కోసం అలా చేయకూడదు అని చెప్పాడు అనుకోండి, ఇది ఇలా ఉండకూడదు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? హితం కోసం, మంచి కోసం ఒక మంచి మాట చెప్పాడు. కానీ వాడికి అది హితంగా కనపడదు, వాడికి అది విషంలా కనపడుతుంది. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి పథ్యమైన, పథ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే అదే రుచికరంగా ఉంటుందని మీరు భావించకూడదు. నా రసేంద్రియానికి, నా నాలుకకి రుచికరంగా ఉండేటటువంటి పదార్థము శరీరమునకు హితకరమా కాదా నేను ఆలోచించను. నాకది తింటే నాలుక్కి రుచిగా ఉంటుంది అనిపించింది అనుకోండి, నేను ఆ పదార్థాన్ని తినేస్తాను. ఉదాహరణకి నాకు మధుమేహం ఉంది అనుకోండి, బాగా ఆరముగ్గిన మామిడి పళ్ళు అక్కడుండి మంచి వాసన వస్తాయి, నిగ్రహించుకోలేకపోయాను అనుకోండి. నాలుకకి రుచికరంగా ఉన్నాయి, నేను తిన్నాను. శరీరమునకు హానికరము, అది రోగానికి కారణమవుతుంది. అది నా విద్యుక్త కర్తవ్యాన్ని నిర్వహించకుండా శరీరాన్ని పాడు చేస్తుంది. నాలుకకి రుచిగా ఉన్నది శరీరమునకు హితకరము కాకపోవచ్చు, నాలుకకు హితకరము కానిది శరీరమునకు పోషకము కావచ్చు. మీరు బాగా పట్టుకున్నారో లేదో, పథ్యము ఎప్పుడూ నాలుకకు హితకరము కాకపోవచ్చు. 99.9% కూడా హితకరము కానిదై ఉంటుంది పథ్యము. ఏదో మొట్టమొదటి ముద్దలో వాము అన్నం తినండి అన్నాను అనుకోండి, వాము అన్నం తినడం చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ అది కడుపుని పాడు చేస్తుందని తెలిసినా కొత్త ఊరగాయ 3 పూట్లా తినబుద్ధేస్తుంది. కానీ వేడి చేస్తుందా చేయదా అలా తింటే? నాలుకకి బాగుంటుంది, దీని పని ఏముందండి, అప్పటికి చూసి లోపలికి తోసేయడమేగా, ఆ తర్వాత బాధపడేది ఇది. అది ఇంగిత జ్ఞానం ఉన్నవాడు అనుకోండి, నాలుకకు రుచికరంగా లేకపోయినా వామన్నం తినడానికి, జీలకర్ర అన్నం తినడానికి, నిమ్మకాయ తినడానికి, ఉసిరికాయ పచ్చడి తినడానికి ప్రాధాన్యత ఇస్తాడు తప్ప 3 పూట్ల ఊరగాయ తినడు. ఊరగాయ తినద్దని నేను చెప్పట్లేదు, 3 పూట్ల తినకు, అది ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యాన్ని. అది
నాలుకకి బాగున్నది శరీరమునకు బాగుండదు. నాలుకకు హితవు కాకపోయినా శరీరాన్ని నిలబెడుతుంది పథ్యం. దానికి క్రమశిక్షణ కావాలి. కానీ పథ్యం చెయ్యరా అబ్బాయి అన్నారనుకోండి ఎవరినైనా, ఒరే నీ ఆరోగ్యం పాడవుతుందిరా, నువ్వు ఇది తినకు ఇది తిను అన్నారనుకోండి, వాడికి కోపం వస్తుంది. వాడు వెంటనే ఏమంటాడో తెలుసా? జిహ్వేంద్రియ లౌల్యం ఉన్నవాడు ఈ రోజుకి కొద్దిగా తింటానులేండి అని అంటాడని మీరు అనుకుంటున్నారా? చస్తుంటే తినలేక దిక్కుమాలినవి ఇవన్నీ రోజు తినమంట, ఈ గడ్డి అంతా ఏమవుతుంది? ఓ రోజు అనారోగ్యం చేసింది కానీ తినకుండా ఉండలేను సుమా. మళ్ళీ ఇంకొక 10 రోజులు పోయి వానలు గట్టిగా వచ్చేస్తే దొరుకుతాయా ఏమి కొత్తపల్లి కొబ్బరి? అంతకా వస్తే డాక్టర్ ఐవీరావు గారు ఉన్నారులే అంటాడు. అంతేకాని వాడు మాత్రం ఎక్కువ మామిడి పళ్ళు తినకుండా ఉండడు మధుమేహం ఉన్నా కూడా. ఎందుకంటే జిహ్వేంద్రియానికి రుచి కావాలి, దానికి వశపడతాడు. పథ్యమునకు దూరముగా ఉంటాడు. అందుకే పథ్యం చెయ్యరా అని చెప్పారనుకోండి, వాడికి చాలా కోపం వస్తుంది. ఏమిటంటే అస్తమానం మీరు అదే పనిగా ఇదే తిను ఇదే తిను ఇదే తిను, నేను మనిషినేనా ఏమిటి అస్తమానం ఈ గడ్డి నాకు? కోప్పడతాడు వాడు. మంచి మాటలు చెప్తే పథ్యం అక్కర్లేనివాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతారు కొంతమంది. అలా విసుక్కుంటారు. అది చెప్పొచ్చావులా బుద్ధి లేని వాడివి నోరు మూయి అంటారు. ఎందుకో తెలుసా? అందరూ ఉండరు అలా. 100కి 2 3 ఉంటారు. అటువంటి వాళ్ళు విజ్ఞులైన వాళ్ళని నోరు మూసుకోమని చెప్తారు. అందుకే శాస్త్రం తెలిసిన వాళ్ళు అందరూ మంచి చెప్పడానికి కూడా భయపడుతుంటారు, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండబట్టి అన్నాడు విదురుడు. ఎంత గొప్ప మాటలండి నిజంగా. అంటే అటువంటి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకే కాదు ప్రమాదం, సమాజమునకంతటికీ ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకో తెలుసా? అందవలసిన మంచి మాటలు అందకుండా పోతాయి. కాబట్టి నీకు పథ్యమక్కర్లేదు, నీకు రసేంద్రియ భోగం చాలు. నీ వంటి వాణ్ణి ఎవరు బాగు చేయగలరు? అందుకే విజ్ఞులైన వారు కూడా తొందరపడి మాట్లాడరు. భీష్ముడు మాట్లాడకపోవడానికి, ద్రోణుడు మాట్లాడకపోవడానికి కారణం ఏమిటో అన్యాపదేశంగా చెప్తున్నాడు. పెద్దలు ఎందుకు మాట్లాడలేదో తెలుసా? వాళ్ళంటే ఏనుగులు, నువ్వంటే కుక్కవి. అది ఏనుగు, దాని లక్షణం నడిచి వెళ్ళిపోతుంది. కనీసం కుక్క అని చూడను కూడా చూడదు. మొరగడం నీ లక్షణం. నువ్వు అలాగే అంటావు. నన్నన్నావు, మంత్రిని కాబట్టి, కర్తవ్యత నిష్ఠ ఉన్నవాణ్ణి కాబట్టి తట్టుకున్నాను. వాళ్ళ పెద్దరికానికి ఆ మాట పడ్డం కష్టంగా ఉంటుంది. నీది హీనమైన జీవితం, ఏమైనా అంటావు ఏమైనా పడతావు. వాళ్ళలా అనలేరు పడలేరు, అందుకూరుకున్నారు. ఎంత మర్యాదగా చెప్పాడండి, ఎంత గౌరవంగా చెప్పాడండి. నిజంగా ఆవేశపడకుండా అంత చక్కగా, అంత మధురాతి మధురంగా నిష్ఠుర సత్యాన్ని అప్పటికి కాదు సమాజమునందు ఎప్పటికీ కాలంతో సంబంధం లేకుండా అందించడంలో విదురుని యొక్క ప్రజ్ఞా పాఠవములు ఎటువంటివో చూడండి. అవి జీవితంలో అర్థమైతే చాలా సందర్భాల్లో మనసులో పెద్ద పెద్ద వైక్లభ్యములు ఏర్పడవు. హాయిగా ఓసారి విదురుడి యొక్క పద్యాలు జ్ఞాపకానికి వచ్చి నవ్వుకుని నిలబడగలుగుతాడు. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, మొదలనప్రియమయ్యును తుదిగరంబు పద్యమగు పల్కు ప్రియులంతు బలిమినైన పలుకవలయు మేమాడక యొలసి ఎట్టివాడు తగు సహాయుండు భూవల్లభునకు. అయితే ఒక మాట అడుగుతావు, దుర్యోధన నాకు తెలుసు, పెద్దలైన వారు మాట్లాడరన్నావు కదా, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే నీకు పెద్దరికం లేదా అంటావేమో. నేను చెప్పనా? మొదలనప్రియమయ్యును తుది గరంబు పద్యమగు పల్కు ప్రియులందు బలిమినైన పలుకవలయు. మనకి ప్రియమైన వాళ్ళు, వాడికి మనం ప్రియం కాకపోవచ్చు, అది వాడి కర్మ. మనకి వాడంటే ప్రేమ, అయ్యో వాడు ఉద్ధరింపబడాలి, వాడు బాగుపడాలని మనకి తాపత్రయం, వాడికి మన యందు శత్రుత్వం. అప్పుడు బలవంతంగానైనా సరే మంచి మాట చెప్పవలసిందే. నీకు నిజంగా ప్రేమ ఉన్నప్పుడు నువ్వు చెప్పకుండా ఆపేస్తే అది ప్రేమని చంపేసుకుని అవతలవాడు పాడైపోవడానికి కారణమయ్యావా? నా కొడుకే, లేకపోతే నా కొడుకు అంటే పెద్దవాడు అయ్యాడు, నా మనవడు మట్టి తింటూ ఉంటాడు.
మట్టి తింటున్నాడు కదా మనవడ కదా అని చెప్పి ఆ మట్టి చేతిలోంచి లాగేసి వాడు ఏడుస్తున్నా సరే గబగబా నవిలేసి చప్పరించేస్తున్నా సరే తీసుకెళ్లి మెడ పట్టుకుని ఉంచి నోట్లో నీళ్లు పోసి వేలు పెట్టి చూపుడు వేలు పళ్ళ చుట్టూ తిప్పి నాలుక చాపించి శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసి ఏది మళ్ళీ తెరు అని చూపుడు వేలు చూపించి ఇంకొక్కసారి మట్టి తిన్నావో అంటానా అన్నా? ఎందుకంటాను? మనవడి మీదంత ప్రేమ ఉన్నవాడిని ఎందుకంటాను అంటే ప్రేమ ఉంది కాబట్టే అంటున్నాను. ప్రేమ ఉంది కాబట్టి అయ్యో నాన్న నువ్వు మట్టి తింటుంటే చూపుడు వేలు పెట్టి నోట్లో తిప్పినా కడిగినా నీకంత ఇష్టపడి తింటున్నప్పుడు తిను నాన్న అని ఇంకొక బండి మన్ను తెప్పించనా? ప్రియమున్నవాడు అవతలవాడికి అప్రియం అనిపించినా వాడు తాత వంక చూసి దిక్కుమాల తాత మట్టి తిన్నవాడని చెప్పి కోపం వచ్చి ఏడిచి ఆఖరికి తాతగారు కూర్చొని భారతం చదువుకుంటుంటే తెలియక చిన్నతనంలో వాడు వచ్చి కాలు పెట్టి తాతని తన్నినా తప్పో నీ మంచి కోసమే చెప్పాను అని కోపం తెచ్చిపెట్టుకుని కళ్ళు పెద్దవి చేస్తాడు తప్ప తాత చెప్పడం మానేస్తాడా? మట్టి తింటే దెబ్బలాడ్డం మానేస్తాడా? ప్రియమున్న చోట బలవంతంగానైనా చెప్పాలి. అందుకు చెప్తున్నా, నువ్వు వద్దంటే ఆగట్లేదు. ఆగకుండా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి దుర్యోధన. నాకు ప్రేమ లేకపోతే ఉత్తర క్షణం ఆపి ఊరుకునేవాడిని. ఉంది కాబట్టి చెప్తున్నా, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎంత హితవాక్కు మాట్లాడాడండి మహానుభావుడు, ఎంత ప్రేమగా మాట్లాడాడండి. అది అర్థం చేసుకోలేకపోతే అవతల వాడికి ఇంకా ఎవరు అభ్యున్నతిని కట్టబెట్టగలరు, ఎలా వృద్ధిలోకి తీసుకురాగలరు? అందుకే మహాభారతాన్ని బాగా వినాలి, పెద్దలు వినాలి, పిల్లలు బాగా వినాలి. ఎందుకో తెలుసా? జీవితం వాళ్ళది. శకునిని జీవితంలోకి రానివ్వకుండా ఉండవలసిన అలవాటు చేసుకోవలసిన వాళ్ళు. మాట కొద్దిగా కఠినంగా ఉన్నా ఎవరు తమ యొక్క హితాన్ని కోరి మాట్లాడతారో అలాంటి వాళ్ళ పాదములకు నమస్కరించి జీవితంలోకి ఆహ్వానించి వాళ్ళ మాటల్ని ఒడిసి పట్టుకుని శిరోధార్యంగా స్వీకరించి జీవితాన్ని దిద్దుకోవలసిన వాళ్ళు. అందుకే మహాభారతం వయసుతో సంబంధం లేకుండా అందరూ విని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి పంచమవేద స్వరూపంగా వ్యాస భగవానుడు మనకిచ్చి మనందరినీ తరింపచేసి మహోపకారం చేసి పెట్టాడు. కాబట్టి నాకు నువ్వు చాలా ఆప్తుడవు కనుక నాకు నీ యందు ప్రీతి ఉన్నది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. నిజానికి ఇలా చెప్పినవాడు వాడు తగు సహాయుండు భూమల్లభునకు, వాడు నిజంగా సహాయం చేస్తున్నవాడు. ఇదిగో ఇలా జీవితంలో గెలిచినట్టు కనపడుతున్నాడే, వాడు సహాయం చేస్తున్నవాడు కాదు, శాశ్వత వైరాన్ని తీసుకొస్తున్నటువంటి వాడు. దాని వలన పడిపోతావు. ఈ మాట వింటే జీవితం అంతా సుఖంగా ఉంటావు. వాడు దేవుడు అనుకుంటున్నావు, వాడు హితుడు అనుకుంటున్నావు, స్నేహితుడు అనుకుంటున్నావు, గురువు అనుకుంటున్నావు, బంధువు అనుకుంటున్నావు, నీకు పెద్దవాడు అనుకుంటున్నావు, నువ్వు వాడి మాట వినవలసిన వాడు అనుకుంటున్నావు. యథార్థమునకు అప్రకటితమైనటువంటి నీకు మంత్రిగా భావిస్తున్నావు. నేను మంత్రిని రాజ్యానికి, కానీ నీకు సంబంధించినంత వరకు మంత్రాంగం అంతా శకుని చేస్తున్నాడు. వాడితో ఆలోచించి నిర్ణయాలు చేసుకుంటున్నావు. ఎందుకని? నీ హితము వాడు చెప్తాడనుకుంటున్నావు కాదు, వాడి బలహీనత వాడుకుంటున్నాడు. ఇంకొకడు పాడైతే వాడికి సంతోషం, వాడు సంతోషం పొందడానికి నిన్ను వాడుకుంటున్నాడని గుర్తించలేకపోతున్నావు. ఎంత గొప్పగా చెప్పాడండి మహానుభావుడు. నిజంగా అర్థం చేసుకునేవాడు ఉండాలి కదూ. ఎంత గొప్ప వర్షం అయితే మాత్రం సముద్రంలో పడితే ఉపయోగం ఏముంది, పంట చేలో పడితే ఉపయోగం కానీ. అందువల్ల ఇంత గొప్పగా విదురుడు చెప్పినా అందుకునేవాడు లేకపోయాడు అక్కడ అని ఆయన నా మాట ఇప్పటికైనా వినవయా అని ఆగాడు. అటువైపు చూశారు, నిర్లక్ష్యం. ఏదో మాట్లాడతాడు, వద్దన్నా మాట్లాడతాడు, ఏదో మనకి హితుట్ట. ఏమిటి ఈయన మాట వినేది? అందుకని లెక్కే పెట్టలేదు అసలు. కనీసం ఎవరు జోక్యం చేసుకోవాలి? ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని నోరు మొయ్యి, ఇప్పటికైనా ఆపు ఆట, రాజ్యము వాళ్ళదే, ద్యూతక్రీడ అన్నది ఎక్కడ వరకో అక్కడ వరకే, ఆ పరిధిని దాటిపోయావు. శకుని మాయాజూతంతో వాళ్ళ సామ్రాజ్యాన్ని గెలిచాడు, నేను అంగీకరించాను అని ధృతరాష్ట్రుడు అనాలి. అనలేదు సరికదా, తన కొడుకు గెలిచాడని సంబరపడిపోతూ విదురుడి మాటలకు ఆమోదం తెలపకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నట్టు? ఆ తండ్రి కూడా కొడుకుని పాడు చేస్తున్నట్టే.
కొడుకు ఏది అందుకోలేకపోతున్నాడో పరిణితి విషయంలో దాన్ని అందించాలి తండ్రి. కఠినంగా మాట్లాడినా అవతల వాళ్ళు మాట్లాడిన మాటలో మంచి ఉంది, దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో జీవితంలో. ఏమిటి కఠినంగా మాట్లాడినది, విదురుణ్ణి దూరం చేసి మాట్లాడుతున్నావు అని అనాలి తండ్రి. అంటున్నాడా? అలా అననప్పుడు దుర్యోధనుడే కాదు, ఎక్కడ ఎవరైనా పాడవుతారు. మహాభారతం చెప్పకుండా చెప్పేటటువంటి తీర్పు. కాబట్టి పుత్రుడి పట్ల ప్రేమ ఉండొచ్చు, కానీ అది పుత్రుడు నాశనమైపోతున్నా ఉపేక్షించేటటువంటి ప్రేమగా మాత్రం ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు విదురుణ్ణి పట్టించుకోకుండా శకుని వంక చూశాడు. శకుని ధర్మరాజుని రెచ్చగొట్టాడు. జూదమునందు ఒక గొప్ప కలిపురుష లక్షణం ఉంటుంది. ఏమిటది అంటే, ఎంత తేలిగ్గా పోగొట్టుకున్నాడో అంత తేలిగ్గా పొందవచ్చునన్న భావన. కానీ ఏది చాలా తేలిగ్గా పోయిందో అది మిగిలినది కూడా పోగొట్టడానికి కూడా అవకాశం ఉందిగా అని అనుకోనివ్వదు. అది దాని గొప్పతనం. అందుకే శకుని రెచ్చగొట్టాడు. ఏమి నీ దగ్గర లేనట్టుగా చూస్తావే, నీ తమ్ముళ్ళు ఉన్నారుగా అన్నాడు. జూదంలో ఎక్కడైనా తమ్ముళ్ళని ఒడ్డుతారా? అంటే అంతటి ధర్మరాజు ఏ ప్రలోభంలోకి వెళ్ళిపోయాడంటే, ఏది పోగొట్టుకున్నానో అని మళ్ళీ వీళ్ల ద్వారానే గెలుస్తాను అనుకున్నాడు. అనుకుని వరుసగా కింద నుంచి పణంగా ఒడ్డాడు. సహదేవుణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి, భీముణ్ణి, తనని ఒడ్డి ఓడిపోయాడు. అందరినీ ఓడిపోయాడు. పోన అక్కడతో ఊరుకునుంటే మహాభారతం ఇంకొకలా ఉండేది. శకుని మనసులో ఉండేటటువంటి దురాలోచన వేరు కదూ. ఎంతసేపు వాళ్ళు దెబ్బలాడుకుని పాడైపోతే తాను సంతోషించాలి. అందుకే అన్నాడు, నీదైన వస్తువు ఇంకొకటి ఉన్నది మరిచిపోయావా అన్నాడు. ఏదన్నట్టు చూశాడు ధర్మరాజు. ద్రౌపది నీ సొత్తు కాదా, ఆమెనొడ్డు అన్నాడు. వెంటనే ద్రౌపదిని ఫణంగా ఒడ్డాడు. ఆమెను కూడా ఓడిపోయాడు. ఇక ఇప్పుడు అధర్మానికి పరాకాష్ఠ వైపుకి వెళ్ళిపోయింది. ఒకసారి ఆలోచన రాకూడదు కానండి, దుష్టమైన ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే దాన్ని విడిచిపెట్టేసేటటువంటి ప్రయత్నం మనిషి తొందరపడకపోతే, దాన్ని లోపలికి చేరనిస్తే అది చిలవలై పలవలై ఎంతంతటి క్రూర కర్మలకైనా దారి తీసేస్తుంది. మనిషి 10 మందిని బయట వాళ్ళని దిద్దడం కాదు, తనని తాను దిద్దుకోవడం నేర్చుకోవాలి. అది చేతకానప్పుడు వీధిలో వాళ్ళని ఏదో నేను మారుస్తానని చెప్పడంలో ఉపయోగం ఏముంటుంది? ముందు నన్ను నేను దిద్దుకోవడానికి కనీసం ప్రయత్నమైనా మొదలెట్టాలి. ఆ తర్వాత ఎన్నో పిల్లి మొగ్గలు దాటిన తరువాత ఒడ్డుకి చేరడం. కాబట్టి వెంటనే విదురుణ్ణి పిలిచాడు. ఎంత కక్ష చూడండి దుర్యోధనుడికి. విదురుణ్ణి పిలిచి అన్నాడు, వరవుళ్ళ గలిసి తన ఇలు పరుబడి తొడవంగా కృష్ణ వనుచువగన్ భాసుర రాజ్య దర్పమొప్ప విదురుడు జెచ్చెర పంచదాని తొట్కొని తేరన్. విదురుణ్ణి ఆజ్ఞాపించాలి అంటే సభలో అర్హత ఎవరికి ఉంటుంది? ఒక్క ధృతరాష్ట్ర మహారాజుకు ఉంటుంది. ఎందుకంటే రాజు కాబట్టి, మంత్రి విదురుడు కాబట్టి. విదురుణ్ణి పిలిచాడు. అంటే ఇప్పుడు తాను పొందినటువంటి విజయానికి ఒళ్ళు తెలియని తమకంలో ఉన్నాడు దుర్యోధనుడు. విదురుణ్ణి పిలిచి, ద్రౌపది నా దాసి, ఆమెని పందెంలో గెలుచుకున్నాను, నువ్వు వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురా, తీసుకొచ్చి నా పడక గదిని దాసీలతో కలిసి తుడిపించు అన్నాడు. ఎవరిని? ద్రౌపదీదేవిని. ఏం చెయ్యాలట అంటే, దుర్యోధనుడు పడుకునేటటువంటి గదిని దాసీలతో కలిసి ఆవిడ తుడవాలట. అంటే ఎంతంత కక్షలు లోపల పెట్టుకుని అమలు చేసేటటువంటి ప్రయత్నాలు. దానికి శకుని లాంటి వాడు వెనక నుండి ప్రేరణ. ఎంతంత ప్రమాదకరమైన క్రీడలు ఉంటాయో చూడండి లోకంలో. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెబితే, వరవుళ్ళ కలిసి తన ఇలు పరువడి తుడువంగ కృష్ణ బనుచుబగన్ భాసుర రాజ్య దర్ప మొప్ప విదురుడు జెచ్చెర పంచదాని తొట్కుని తేరన్. ఆ భాసుర రాజ్య దర్పమొప్ప ఏమిటి? ఇప్పుడు దుర్యోధనుడికి అంత పొగరు అంటే, పాండవులు కూడా నా దాసులే, ఈ సామ్రాజ్యమంతా నాది. అయిపోయింది. ధృతరాష్ట్రుడు కూడా పక్కకు పోయాడు. నాది ఈ సామ్రాజ్యం అంతా.
నా ఆజ్ఞ చెల్లుతుంది. కాబట్టి విదురా, నువ్వు నా మంత్రివి, నీ చెప్పినట్టు చెయ్యి. ఎవరు విదురుడు, ఎవరు ద్రౌపది? విదురుడు ఏమవుతాడు ద్రౌపదీదేవికి? అనుబంధం చేత చూస్తే ఏమవుతాడు? మామగారు అవుతాడు. మామగారు కులకాంతని, కోడల్ని, అంతఃపుర స్త్రీని వెళ్ళి దుర్యోధనుడి యొక్క పడక గది దాసీజనంతో కలిపి తుడిపించడమా? అంతటి ధర్మాత్ముడు చేస్తాడా పని? అసలు అది విదురుడికి చెప్పే పనే. అంటే యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతే మనిషిలో వచ్చేటటువంటి మొదటి పశు ప్రవృత్తి ఏమిటంటే ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం మర్చిపోతారు. అందుకే తెలుగులో మాట ఉంది, ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా అంటారు. అది భారతంలోంచే పుట్టింది. అది ధృతరాష్ట్రుడి యొక్క రాజ్య దర్పం ఆ మాట అనిపించింది. అంటే విదురుడు అన్నాడు, దాని సహింపక విదురుండా నరపతికిట్టులనియే అజ్ఞానులు నీతో నెనలేరరు ఇట్లు మహానిష్ఠుర వృత్తి బనుపనగునే నన్ను. నీకన్నా అజ్ఞానులు లోకంలో ఎవరైనా ఉంటాడరా? నేనెళ్ళి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నీ పడక గది ఇతర దాసీజనంతో కలిపి తుడిపించనా? ఒక మహామంత్రి చెయ్యవలసిన కార్యమాది. ఇందులో ఒక్క ద్రౌపదీదేవికి కాదు అవమానం, విదురుడికి కూడా అవమానం. ఒక సామ్రాజ్యమునకు మహామంత్రి వెళ్ళి దుర్యోధనుడి యొక్క పడక గదిని దాసీజనంతో కలిపి అక్కడ నిలబడి తుడిపించడం, అదే ఆయన పని. అంటే తనకి మంచి చెప్పాడు కాబట్టి, నేను గెలిచాను కాబట్టి ఆ పని చెయ్యి. నోరు మూసుకుని ఉండమన్నాను కదా, ధర్మపన్నాలు మాట్లాడావుగా, ఇప్పుడు నీ చెప్పినట్టు చెయ్యి అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు. విదురుడితో ఈ పని చేయించాలి. ఇంత అజ్ఞానివా? ఇదా నాకు చెప్పే కార్యం? ఇలా చెప్పచ్చా అసలు నీకు? మహానిష్ఠుర వృత్తి బనుపనగునే నన్ను. అసలు ఇటువంటి కార్యానికి నన్ను పంపించాలనేటటువంటి ఆలోచన కానీ, అసలు అటువంటి ఆలోచన మనసులో ద్రౌపదీదేవి చేత పడక గది తుడిపించుకుందామనేటటువంటి సంకల్పం కానీ నీ ఎందుకు కలగవచ్చా? అయితే ఇది ఇద్దరి మధ్య తీవ్రంగా జరుగుతున్నటువంటి సంభాషణ కదా. ఆ సన్నివేశంలో హఠాత్తుగా ఒక విషయం చెప్పారు. ఏమన్నారంటే, మదమలిన మనస్కుడు అరుంతుదుడు నృశంసుడనబరుగు దుర్జనునకు సంపదలు ఎడలయ్యును అతని మొదలిట సంపదలతో సమూలంబు చెడున్. ఇది భారతం యొక్క గొప్ప సందేశం. అందుకే ఎవరి మాట కాకుండా చెప్తున్న మాట. ఎప్పుడైనా సరే మదోన్మత్తుడై ఒళ్ళు పొగరెక్కిపోతే అటువంటి వాడు అరుంతుదుడు, అంటే అవతల వారి యొక్క ఆయువు పట్టు మీద దెబ్బ తగిలితే ఎలా గిలగిలలాడతారో అలా అవతల వారి యొక్క మనసు కాకావికలమైపోయేటట్టుగా ఏ మాటలు మాట్లాడితే నొచ్చుకుంటారో అటువంటి నొచ్చుకునేటటువంటి మాటలు మాట్లాడడంలో సిద్ధహస్తుడైనటువంటి పరమ క్రూర స్వభావము కలిగినటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు చాలా జాగ్రత్తగా గమనించాలి సుమా. వేసిన మాటలు తక్కెటలో పెట్టి తూచి వేస్తున్నారు. ఎందుకనంటే బంగారాన్ని అమ్మేవాడు బెల్లం ముక్క అమ్మేవాళ్లే ఉండడు. ఎవరో చిన్న పిల్లాన్ని పట్టుకుని బెల్లం కొనుక్కోవడానికి వచ్చాడు. ఓ బెల్లం గడ్డ ఓ పెద్ద గడ్డ వేశాడు. తక్కెట్లో ఎక్కువ తూగింది. ఆ పిల్ల అలా చూస్తోంది. బెల్లం కదూ, ఎక్కువ అయింది కదా అని ఊరుకోడు. ఆ బెల్లం గడ్డ తీసి విరిచి ఆ పిల్ల చేతిలో పెట్టి కొద్దిగా తూగినా పిల్ల తింటుందిలే అని కట్టిచ్చేస్తాడు. బెల్లం గడ్డ ఇచ్చినట్టు పిల్లతో వస్తే బంగారం కొట్లో ఇస్తారేమిటి చూసిందని? ఇవ్వరు. ఒక్కొక్క సన్నివేశంలో పద్యానికి బంగారాన్ని కాటా పట్టినట్టు పడతారు. అందుకే పద్య రచనలో అంత సారవంతంగా ఉంటుంది. అందుకే అన్నారు, మదమలిన మనస్కు, అపారమైనటువంటి అహంకారంతో నిండిపోయి ఉన్నాడు దుర్యోధనుడు. ఏం చేస్తూ ఉంటాడు అంటే అరుంతుదుడు, అంటే మాటలను బాగా నిర్ణయం చేసుకుంటాడు. ఏ మాటలు మాట్లాడితే పరమధర్మాత్ములైనటువంటి వారి యొక్క ఆయువు పట్టు మీద తగులుతాయి, వాళ్ళు బాగా నొచ్చుకుంటారు, వాళ్ళు బాగా బాధపడతారు, అటువంటివన్నీ బాగా కూర్పు చేస్తాడు, అటువంటివన్నీ బాగా ఏరుకుంటాడు.
దానికి తగినట్టుగా మనసులో నిర్ణయం చేసుకుంటాడు. అలాంటి పని చెయ్యాలి అంటే మనసు ఎంత క్రూర స్వభావంతో ఉన్నదై ఉండాలి. కాబట్టి వాడెవరు అంటే నృశంసనుడు, అపారమైనటువంటి క్రౌర్యము కలిగిన వాడు. అవతలవాడు అటువంటి వాడు కాడు, ధర్మాత్ముడు. కానీ ఆ ధర్మాత్ముడి ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టినట్టుగా ఏ మాట మాట్లాడితే గిలగిలలాడతాడో ఆ మాట ఎంచుకుంటాడు. ఎంచుకుని ఆ మాట వాడినటువంటి దుర్జనుడు అప్పటికి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే నేను ఎంత దెబ్బ కొట్టాను అని ఆనందపడతాడు. ఇప్పుడు విదురుడు పరమధర్మాత్ముడు. పరమధర్మాత్ముడైనటువంటి విదురుడు ధర్మం చెప్పాడు. పాపం ధర్మం చెప్పిన పాపానికి ఏం చేస్తున్నాడు విదురుణ్ణి? ఏ మాట మాట్లాడితే విదురుని మనసు కాకావికలమైపోతుందో, 1000 వక్కలైపోతుందో, చాలా బాధపడతాడో అటువంటి మాట ఎంచుకున్నాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నా పడక గదిని ఇతర దాసీజనంతో కలిపి తుడిపించు అన్నాడు. పోనా ఆవిడ ఒక్కతి తుడవడం కాదుట, కర్మమ్మ అని మామగారు ఏడవడానికి కాదుట, ఇతర దాసీజనంతో కలిపి తుడుస్తున్నప్పుడు ఆవిడ తాను ఏ స్థానంలో ఉందో ఆవిడ గుర్తించాలి. ఒక మంత్రివి ఏ స్థానానికి దిగావో నువ్వు గుర్తించాలి. ఈ మాట విన్నప్పుడే నీ హృదయం పగిలిపోవాలి. ఇలా మాట్లాడితే అవతలవాడు బాధపడతాడు, సత్యమే. బాధపడ్డా లేదా విదురుడు? బాధపడ్డాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దానికి ఫలితం చెప్తున్నారు భారతంలో. నీవు ఏది సంపాదించుకున్నావో అది కాదు, సంపాదించడానికి ఆధారమైన మొదటిది ఏది ఉందో దానితో కలిపిపోతాయి. రాజ్యం ఎక్కడిది? తమ్ముళ్ళు ఎక్కడి వాళ్ళు? శకునెక్కడివాడు? దుశ్శాసనుడు, కర్ణుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రాజ్య సంపద ఎలా పొందావు? ఇవన్నీ వచ్చినవి. ఇవన్నీ రావడానికి మొదలొచ్చినది ఏది? శరీరం. ఇది భగవంతుడిచ్చాడు, ఇది నేను తెచ్చుకోవాలి. దీంట్లో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములను నేను నిర్మాణం చెయ్యలా, సర్వేశ్వరుడు పెట్టాడు. ఈ కన్ను 1 కోటి రూపాయలు ఇచ్చి నేను కొన్నానా? గుండె 3 కోట్లు ఇచ్చి కొన్నానా? మూత్రపిండాలు 5 కోట్లు ఇచ్చి కొన్నానా? ఆయన ఇచ్చాడు అనుగ్రహంతో. ఇవన్నీ కూడా కలిపి ఎప్పుడు పోతాయంటే ఒక ధర్మాత్ముడి మనసు బాధ పెట్టిన నాడు పోతాయి. ఏది ఇవ్వడం చేత మిగిలిన వచ్చాయో ఆ వచ్చినవి ఇది కలిపిపోతాయి సుమా. అందుకే ఏమైందంటే ఏవి వచ్చాయో అన్నీ పోయాయి. తన కళ్ళ ముందు 100 తమ్ముళ్ళు పడిపోయారు. తన కళ్ళ ముందు భీష్మ ద్రోణాదులు వెళ్ళిపోయారు. తన కళ్ళ ముందు సైన్యమంతా మరణించింది. తనకి భగవంతుడిచ్చిన శరీరం దేనితో అందరినీ దగ్గర చేసుకున్నాను అనుకున్నాడో దాని తొడలు విరిగిపోయి రక్తసిక్తమై రక్తపు మడుగులో లేవలేక పడిపోయాడు. పిలిస్తే పలికేవాళ్ళు లేకపోతే చుట్టూ నక్కల గుంపులు చేరి పైన గ్రద్దలు రాబందులు తిరుగుతుండగా లేచి నిలబడలేక, యుద్ధంలో ఇంకొకడిని పిలవలేక, దగ్గరికొస్తే అశ్వత్థామకి సర్వసైన్యాధిపత్యం తప్ప తాను కూడా లేవలేక కింద పడిపోయి ఆఖరికి ప్రాణం వదిలిపెట్టాడు. ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా ఈ పాపం మూట కట్టుకోవడం? మహానుభావుడైన విదురుడి మనసు బాధపడే మాట అన్న దగ్గర మొదలైంది పునాది. కాబట్టి భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని ఇటువంటి పాపానికి సాహసం చెయ్యకు సుమా, చాలా ప్రమాదము సుమా. ఇది మనుష్య జాతికి నేర్పడం కోసం మహాభారతంలో ఈ ఘట్టంలో ప్రత్యేకంగా ప్రయోగింపబడినటువంటి ఫలితాన్ని చెప్పేటటువంటి పద్యం. అది చెప్పి వెంటనే విదురుడు మళ్ళీ మాట్లాడుతూ అంటాడు, అవనీతల సామ్రాజ్యోత్సవమునకును యోగ్యమైన సతి ద్రౌపది పాండవ ధర్మపత్ని నీకంతవమానము సేయనేమి అనపాశ్రయయే. ఏమిటయా, ద్రౌపదీదేవిని తీసుకెళ్లి నీ పడక గది తుడిపించాలా? ఆమె నీ దాసియా? ఎవరనుకుంటున్నావు? ఆవిడ ఈ అఖండమైనటువంటి సామ్రాజ్యంలో ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తే, పట్టాభిషేకం జరిగినప్పుడు రాజసూయాగం చేసినప్పుడు కూడా ధర్మరాజు గారి పక్కన పత్ని స్థానంలో కూర్చుని చిట్ట చివర ఆ కలశలో ఉన్నటువంటి నీటితో అవబృధ స్నానం చేయిస్తే బ్రాహ్మణోత్తములు మంత్రపఠనం చేస్తూ ఉండగా ఆమె యొక్క జుత్తు ముడివేశారు. అంత పరమ పవిత్రమైనటువంటి జుత్తుముడి కలిగినటువంటి తల్లి
మహాసామ్రాజ్ఞి, ధర్మరాజు గారి యొక్క ఇల్లాలు, పాండవ పత్ని, గొప్ప ధర్మమూర్తి, అటువంటి తల్లిని ఇంతటి అవమానం చేస్తున్నావే మాటల చేత. ఆమె అనపాశ్రయే, ఆమెకి ఎవ్వరూ అండలేరు అనుకుంటున్నావా అంటే ఇది దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాత్రమే అంటున్నదా? ద్రౌపదికి జరుగుతున్న అవమానం తన కోడలికి జరిగిన అవమానమైనప్పుడు ధృతరాష్ట్రుడు బతికినట్ట చచ్చినట్ట అక్కడ కూర్చుని? ధృతరాష్ట్రుడు ఊరుకోవచ్చా? కోడలి హితాన్ని ఆలోచన చెయ్యవద్దా? భీష్మద్రోణులు లేచి నిలబడితే ద్రోణుల వరకెందుకు, భీష్ముడొక్కడు లేచి నిలబడితే నీ బ్రతుకేమవుతుంది? ఇదా ఇందుకా నీకు రాజ్యం ఇచ్చిందని నిలబడితే ఎవరిది రాజ్యం? భీష్ముడిది. భీష్ముడు లేచి నిలబడితే ఏమవుతావు? ఆమెకెవరు లేరనుకుంటున్నావా? దిక్కులేనిది అనుకుంటున్నావా? వెళ్ళి తీసుకొచ్చి నీ పడక గది తుడిపించమంటున్నావు అంటే మాట యందు వాడి పెరిగింది. ఎంత ఆక్రోశించాడు! ఒక పక్కకి తిరిగి ఏడ్చాడు మహానుభావుడు. ద్రౌపదీదేవిని ఈ మాట అంటున్నాడే అని. ఆమె ఎవరు లేనిదనుకుంటున్నావా? ధర్మమునకు కట్టుబడి మణిమంత్రముల చేత కట్టబడిన 5 పాముల్లాలా పడున్నారు. లేకపోతే ఏమవుదువో తల వేయి వ్రక్కలైపోనిక్కడే నీకు. అది విదురుడి యొక్క ఆవేదన. యథార్థం. జీవితాలు సర్వనాశనం ఎందుకవుతాయంటే నిష్కారుణంగా ధర్మాత్ముల జోలికెళ్ళి అక్కర్లేని మాటలు మాట్లాడడం వల్లే. రామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి తీర్పు చెప్పింది రావణాసురుడితో. అదే పనిగా వచ్చి తప్పు మాటలు మాట్లాడుతుంటే ఆవిడ ఒక గొప్ప మాట అంది. రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఉక్తవానసి యత్పాపం పగతస్తస్య మోక్షసే అని అడిగింది. రావణ అమిత తేజోవంతుడైన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని, మహాపతివ్రతని నా దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావే, ఈ పాపం నుంచి ఎక్కడికి తప్పించుకు పారిపోతావు? చివరికి 10 తలలు తెగిపోతాయి. మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి కదా. ఇక్కడి నుంచి వచ్చినందుకు అది తెగిపోవాలి. ఆనాడు బాధపడతాం. ఎందుకు అక్కర్లేని మాటలు? ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఇక్కడ ఎవరు మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ ఉన్నా నువ్వు వినవా? ఎక్కడొచ్చింది దోషం అని అడిగింది. అదే తిరిగింది మళ్ళీ భారతంలో. ఇప్పుడు విదురుడు మాట్లాడుతున్నాడు. అక్కడ సీతమ్మ మాట్లాడింది. మహాతల్లి మహాపతివ్రత, ధర్మము తెలిసిన్నది. ఇక్కడ మహానుభావుడు విదురుడు మాట్లాడుతున్నాడు. అంతే తేడా. ఇక్కడ ప్రత్యక్షంగా బాధపడుతున్నది ద్రౌపదీదేవి. ఆమె పనుపున బాధపడుతున్నవాడు మహానుభావుడు ధర్మాత్ముడై విదురుడు. కాబట్టి ఆయన అన్నాడు, ఆమె అంత దిక్కులేనిది అనుకుంటున్నావా? నీకొక్క మాట చెప్పనా? వెదురు చెట్టుకి పండు పుడుతుంది. పండు అంటే ఓ పండు కాస్తుంది. చూడడానికి ఏమనిపిస్తుంది? అబ్బా, వెదురు చెట్టుకి పండు కాసింది. ఎంత! వెదురు చెట్టుకి పండు కాయడం ఎక్కడ చూస్తాం? ఎక్కడ చూడం. వెదురు చెట్టుకి పండు పండింది అనుకుంటే వెదురు చెట్టుకి పండు పండగానే వెదురు చెట్టుకి కీడు మొదలవుతుంది. సమూలంగా వెదురు చెట్టు నాశనం అయిపోతుంది. పండు పండితే నాశనం అవుతుంది. జూదమునకు అంతర్లీనమైన లక్షణం కీడు. జూదంలో గెలిచాననుకుంటున్నావు, సమూల నాశనం నీకు ప్రారంభమైంది. వెదురు చెట్టు పండు, నువ్వు పొందిన ఫలితం ఒక్కలాంటివి. నీకు అర్థం కావట్లేదు. ఇంకొకటి చెప్పనా? నీకు ఆడుకోవాలనిపిస్తే క్రీడా ప్రాంగణంలో ఆడుకోవాలి. అంతేకాని భయంకరమైన విషసర్పములతో ఆడుకుంటాడయా? 5 భయంకరమైన విషసర్పములయా పాండవులు. వాళ్ళతోనే ఆడతావు? ద్రౌపదీదేవి మహాపతివ్రత, ఒళ్ళో పెట్టుకుంటున్న పాము, మెడలో తగిలించుకుంటున్న పాము, ఆమెతోనే ఆటలాడతావు? మూలంతో ఎగిరిపోతావు. శరీరం కూడా నిలబడదు. సర్వనాశనమైపోతావు. నా మాట విను. ఇప్పటికైనా నా మాట విని బాగుపడు. మాట దిద్దుకో. వింటాడా విదురుడు? వింటాడా దుర్యోధనుడు? అందుకే ప్రాతికామిని పిలిచాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని దాసి అయిందని చెప్పి ఇక్కడికి తీసుకురా అన్నాడు. ఆ ప్రాతికామి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఒక ప్రశ్న వేసింది. అన్నా, నేను ఒక ప్రశ్న వేస్తాను, నీకు తెలిస్తే చెప్పు, వస్తాను. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని అడిగింది. ఆయన అన్నాడేమో నాకు తెలియదు అన్నాడు. వెళ్ళి ఆ జూదరిని అడిగిరా. ఎంత కడుపు మండిందో ఆవిడికి. ఆవిడ వచ్చి అడిగింది. ధర్మరాజు గారు తలంచుకున్నాడు. భీష్ముడన్నాడు, ద్రోణుడన్నా ఎవరు చెప్తారు? ఆయన అన్నాడు, ఈ విదురుడికి పిరికితనం, పాండవులంటే వెళ్ళలేడు.
ప్రాతికామి ఆమె దాసి సభలోకి వచ్చి అడగమను తీసుకురా అన్నాడు. ఆమె ప్రమాదం వాటిల్లుతోందని అర్థమైంది. సిగ్గుపడుతూ కళ్ళల నీరు కారుతూ ఉండగా ఏకవస్త్రయై రజస్వలా దోషంతో ఉన్న తల్లి వచ్చి మామగారని ధృతరాష్ట్రుడి పక్కన నిలబడింది. కర్ణుడు అనరాని మాట అన్నాడు. 5 ఒక్క భర్త ఉన్న స్త్రీ అయితే సిగ్గుపడాలి గాని 5 భర్తలున్న స్త్రీకి సిగ్గెందుకు, ఒంటి మీద బట్టుంటే ఏమిటి లేకపోతే ఏమిటి అన్నాడు. ఈ మాట రెచ్చగొట్టింది దుర్యోధనుణ్ణి. విదురుడికి పిరికితనం, పాండవుల్ని చూస్తే భయం. దుశ్శాసన ఆమె వలువలూడ్చు కోక విప్పే అన్నాడు. కృష్ణ భగవానుడు అనుగ్రహించాడు, అక్షయ వస్త్రాలు ఇచ్చాడు ఆ తల్లికి. ఆమె యొక్క ఆ గౌరవం నిండు సభలో నిలబడింది. భీముడు లేచాడు, ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత విదురుడు గబగబా పరిగెత్తికెళ్లి గాంధారికి చెప్పాడు. సభ అంతా కాకావికలమైంది. ధృతరాష్ట్రుని యొక్క అగ్నిశాలలో దుశ్శకునములు కనపడ్డాయి, నక్కలు కూస్తున్నాయి. గాంధారి వచ్చి చెప్పింది. అప్పుడు ద్రౌపదిని పిలిచాడు. పిలిచి వరములు అడగమన్నాడు. మళ్ళీ పాండవుల రాజ్యం పాండవులకి దక్కింది. తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు. మళ్లీ ప్రాతికామితో కబురు చేశాడు, మళ్ళీ అనుజ్యూతానికి రమ్మని. మళ్లీ వచ్చాడు ధర్మరాజు గారు. సరే, అందులో ఉన్నటువంటి ధర్మ విశేషాలు ఏమిటి, ఎందుకు వచ్చాడు, ఈ సంబంధమైన విషయాలు మీకు నేను ద్రౌపదీదేవి గురించి కానీ ధర్మరాజు గారి గురించి కానీ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు విదురుడు కదా ప్రధాన పాత్ర, ఆ విదురుడి గురించి నేను చెప్పవలసి ఉంటుంది. కాబట్టి మళ్లీ వచ్చారు పాండవులు. వచ్చిన తర్వాత మళ్లీ అనుజ్యూతం జరిగింది, అంటే రెండవ మాట జరిగినటువంటి పునర్జ్యూతం. అందులో ఈసారి శకుని అన్నాడు, నీకిచ్చిన రాజ్యం ధృతరాష్ట్రుడిచ్చిన రాజ్యం, మళ్లీ దాన్ని పణంగా ఎలా పెడతావు, ఆయన బాధపడడు. అందుకని ఎక్కడా జరగని రీతిలో విచిత్రమైన పందెం ఒడ్డుదువుగాని, మీకైనా నాకైనా ఎవరం ఓడిపోయినా అంతే. 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. ఆ అరణ్యవాసం చేసేటప్పుడు కూడా జింక చర్మం కట్టుకోవాలి, నారచీరలు కట్టుకోవాలి, వేళ్ళు ఫలాలు మొదలైనవి తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి. 12 సంవత్సరముల అరణ్యవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాసంలో ఉండగా గాని ఓడిపోయినటువంటి వారి ఆనవాలు దొరికితే మళ్లీ 12 సంవత్సరములు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇది నియమం. ధర్మరాజా ఆడతావా అన్నాడు. ఆయనకి వ్యసనం, అంగీకరించాడు, మళ్లీ ఆడాడు. ఒక్కసారి ఓడిపోయాడు. అయిపోయింది. పాండవులు ద్రౌపదీదేవిని తీసుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళని చూడలేడుగా ధృతరాష్ట్రుడు. విదురుణ్ణి పిలిచి అడిగాడు. దేనికైనా మళ్ళీ విదురుణ్ణి పిలుస్తాడు. పిలిచి అడిగాడు విదురుణ్ణి, ఏమైంది, వాళ్ళు ఎలా వెళ్ళారని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, వాళ్ళు వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఒక మాట చెప్పాను. వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితయై. ఆ కుంతిదేవి ఈ వయస్సులో మహాతల్లి 5 పాండవులతో ద్రౌపదీదేవితో కలిసి ఎక్కడ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తుంది. ప్రతిరోజు అమ్మా నిన్ను నేను అర్చించుకుంటాను, నా వదిన గారివి కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉండు అని కుంతీదేవిని తన ఇంట్లో ఉంచుకున్నాడు విదురుడు. ఎంత ధర్మతత్పరుడు మహానుభావుడు. ఆమె పిల్లల కోసం ఉండిపోయింది. నేను కుంతీదేవి గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను. ఆమె పిల్లల కోసం, పిల్లల రాజ్యాధికారం కోసం ఆవిడ ఉండిపోయింది. ఆ కుంతీదేవి క్లేశపడకూడదని, ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనుడు పెట్టిన అన్నం తినలేదని, దుర్యోధనుడు కళ్ళ ముందు తిరుగుతూ ఏదైనా మాట అంటే ఆమె ఆక్రోశిస్తుందని తన ఇంటిలో ఉంచుకున్నటువంటి ఔదార్యము కలిగినటువంటి వాడు విదురుడు. అందుకే మనుష్య రుణం తీర్చుకున్నవాడు మహాభారతంలో విదురుడు ఒకడు. ఆపదలలో ఉండగా నిజంగా